మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. భక్తుడైన లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీయంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 4వ వచనం, 3వ వచనం చదువుతున్నాను. యేసు ఎవరో అని చూడగోరెను. అలాగనే భక్తుడైన పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, మీ వెనుకడిలో దేవుడు తన వాక్యమునకై దీవెనలు జత చేయుగాక. అందరూ కూర్చున్నాం. ఆ కుర్చీల మీద ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు చూస్తున్నారు. మీకు పని లేదు, అవసరం లేదు. మీరు నేరుగా ఈ టీవీ చూడండి. మీ ఇంట్లో టీవీ చూడొద్దు, ఇక్కడ టీవీ చూడండి. ఓకే? మీ ఇంట్లో టీవీలు చూడకండి, పాతాళానికి వెళ్ళిపోతారు. చర్చిలో టీవీ చూడండి, పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే వాక్యాన్ని మీరు చూడమని చెప్తున్నాం అంతే. ఇక్కడ మిగతా రోజుల్లో టీవీ పనే ఉండదు. మాకు ఒక ఆదివారం పని ఉంటుంది. ఓకే? మీరు అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఇక మధ్యలో ఎవ్వరు లేచి అటు ఇటు తిరగకూడదు. పరిశుద్ధాత్మకు ఆటంకముగా ఏ ఒక్కరూ సిద్ధపడకండి. ఓకే ప్రియులారా, ఈ దినం 2 సందర్భాల గురించి మనం మాట్లాడబోతున్నాం. గ్రీసు దేశాల నుంచి వచ్చిన వారిలో పండితులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అసలు గ్రీసు దేశం అంటేనే జ్ఞానాన్ని వెదికేవారు, అంటే సైంటిస్టులు అని చెప్పుకోవచ్చు. వారు పండితులై ఉన్నారు, వారు గొప్పవారుగా ఉన్నారు. ఒక దినమందు వారు పండుగ, యెరూషలేములో జరుగుతున్న పండుగ నిమిత్తం వచ్చారు. అంటే వారు యూదులై ఉండాలి. గ్రీసు దేశంలో పరవాసులుగా ఉన్నారు. అక్కడ వాళ్ళు తమ భక్తిని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వారు గ్రీసు దేశానికి ఎవరైనా వెళ్ళారు అంటే జ్ఞానము వెదుకు నిమిత్తం వెళ్తారు. అంటే ఈ రోజుల్లో ఇతర దేశాలకు బీటెక్, ఎంటెక్ చేయడానికి వెళ్ళి అక్కడ స్థిరపడి ఎలాగైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ఆ కాలంలో గ్రీసు దేశానికి అలా వెళ్ళేవారు. అక్కడ నుండి వచ్చిన పండితులైన యూదులు యేసును చూడగోరారు. ఇక్కడ ఉన్నారా? యేసును చూడగోరారు. అయితే ఆయన వారి నుండి తప్పుకొని తన్ను తాను మరుగు చేసుకుంటున్నాడు. ఇక్కడ యేసు ఎవరో అని చూడగోరుతున్న ఒక పాపికి తన్ను తాను కనుపరుచుకుంటున్నాడు. ఇది ఈ దినం మన అంశమైంది. ఒక పాపికేమో తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, జ్ఞానులకేమో తన్ను తాను మరుగు చేసుకుంటున్నాడు. ఫిలిప్పుతో చెప్తున్నారు,
యేసు ఎక్కడున్నాడయ్యా? గలిలయ ప్రవక్త, మేము చూడాలనుకుంటున్నాం. అప్పుడు పిలుపు వచ్చి అందరితో మాట్లాడతాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి. నిజంగా ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే, ధర్మశాస్త్రపు గుడిలో నుండి కృపాకాలం వచ్చేసింది. ప్రభువు రాగానే కృపాకాలం స్టార్ట్ అయిపోయింది. కృప దగ్గరకు వచ్చారండి వీళ్ళిద్దరు. కృపను వెంబడించారండి వీళ్ళిద్దరు. కృపకే ఇద్దరు శిష్యులుగా మారిపోయారు. ఆ కృప వాత్సల్య సంపూర్ణుడే ప్రభుని యేసుక్రీస్తు అన్నాడు. కృపకు దాసులుగా మారిపోయారండి వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరూ నమ్మకమైన స్నేహితులు. మీ జీవితాల్లో ఒక నమ్మకమైన స్నేహితుడిని సంపాదించారా? ప్రభు కోసం నీ జీవితంలో ఒక నమ్మకమైన స్నేహితురాల్ని తీసుకొచ్చావా? ఒక్కసారి నీ గురించి నీవు ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం ఇక్కడ కనబడుతుంది. పిలుపుతో వాళ్ళు మాట్లాడారు. పిలుపు వెళ్ళి ఆంద్రియా, వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. అలాగనే వీళ్ళిద్దరూ కలిసి ప్రభువు దగ్గరకు వచ్చారు. బోధకుడా, గ్రీసు దేశం నుంచి వచ్చిన మనవారు నిన్ను చూడాలనుకుంటున్నారు. వారు అలా మాట్లాడగానే అసలు అక్కడ మాట్లాడిన సందర్భం వేరు. ప్రభువారు గోధుమ గింజ గురించి మాట్లాడుతూ ఒక ప్రసంగం చేసేసాడు వాళ్ళిద్దరికి. అస్సలు వారు తెచ్చిన సమాచారానికి ఆయన మాట్లాడిన సందర్భానికి పొంతనే లేదు. దేవుని కార్యాలు కొన్ని సమయాల్లో నీ ఊహకు అందవు, నీ ఆలోచనకు అందవు. ఆయన ఏదో చేసుకొని వెళ్ళిపోతున్నాడు అనుకుంటావు, కానీ అక్కడ అద్భుతమైన కార్యము జరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. యేసు మేము ఆయన చూడాలనుకుని వచ్చామని పండితులు వచ్చి నిలబడితే 37వ వచనం చదవండి. అక్కడే యోహాను సువార్తలో కాదు, యేసు ఈ మాటలు చెప్పి దాగి ఉండేను. నమ్మలేదు కనుక ప్రియులారా, గ్రీసు దేశం నుంచి వచ్చిన మత పెద్దలు, జ్ఞానులు ఆయనను వెదుగుతూ వచ్చారే, ఆయన చూడాలని, ఆయన ముఖ దర్శనం చేయాలని వచ్చారు. ఆయన దర్శించుకొని ఆయన ద్వారా ప్రార్థన చేయించుకోవాలని వచ్చారు. అవునండి, మనమందరము ఈ దినాన్ని ఎందుకు వచ్చామంటే ఆయనను దర్శించడం కొరకు మాత్రమే. ఎవ్వరు మర్చిపోకండి ఈ సంగతి. నా సహోదరి సహోదరుడా, నీవు దేవుని అందుకు రావడం అనేది ఆయన ముఖ దర్శనం కోసమే రావాలి ఇక్కడికి. పాస్టర్ గారు ముఖాన్ని చూచి ఆయన కన్నీళ్లు తుడ్డానికి కాదు. పాస్టర్ గారు ఎవరు? నీలాంటి సహోదరుడే. పాస్టర్ గారు సరిలేకపోతే దేవుడు చూసుకుంటాడు, నీవు సరిలేకపోతే దేవుడు క్షమిస్తాడు. నిన్ను క్షమించిన ప్రభువే పాస్టర్ గారిని క్షమిస్తాడు. పాస్టర్ గారిని సంతోష పెట్టడానికి ఇక్కడికి ఎవరూ రావట్లేదండి. దేవుని దర్శనము పొందాలని, ఆయన ముఖ దర్శనము చేయాలని. అందుకే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా ప్రసన్నత చూడాలని దేవుని మందిరములోనికి వెళదామని ఎల్లప్పుడూ నా హృదయం నాలో మండుచుండెను అన్నాడు. ప్రియమైన వారులారా, గొప్పవారు, అధికులు, జ్ఞానులు, పండితులు వచ్చి ఆయన చూడాలనుకుంటున్నప్పుడు ఆయన తన్ను తాను మరుగు చేసుకొనేనో, దాగుకొనేనో. అంటే వారికి ఆయన కనిపించట ఆయన చిత్తము కాదు. నిజంగా ఎవరైనా పాస్టర్ గారు మిమ్మల్ని చూడాలంట, మీతో మాట్లాడాలంట అని అనగానే నా హృదయం ఎంత ఊళ్ళూరిపోద్దండి, ఎంత పొంగిపోద్దండి నా మనసు. ఎవరు వచ్చారండి, ఎక్కడో మీ మాటలు విన్నారంట, మీ ప్రసంగం విన్నారంట, మీ సువార్త విన్నారంట. మీరేనా అండి ప్రసాద్ గారు, సామ్యూలు ప్రసాద్ గారు మీరేనా? ప్రియులారా, ప్రభు నన్ను సామ్యూలు అని పిలిచాడండి దర్శనంలో. అది నేను అందుకే క్యాలెండర్లో ఆ పేరు సార్థకం చేసుకుంటున్నాను. పాత పేరు స్వామి. ఏమండి, అది మా నాన్నగారు పెట్టిన పేరు. అందులో నాకు జీవం లేదు, అందులో పాపం ఉంటుంది తప్ప. కానీ సామ్యూల్ అనేది దేవుని ప్రవక్తకుండిన పేరు. ప్రభు ఆ పేరుతో నన్ను పిలిచాడు నేను సేవలోకి వచ్చిన తర్వాత. కనుక మీ పాస్టర్ గారి పేరు ఎవరైనా అడిగితే సామ్యూల్ ప్రసాద్ అని చెప్పండి చాలు. ప్రియమైన వారలారా, నిజంగా ఎవరైనా ఏమండి మీ మాట వినడానికి, మీ బోధ వినడానికి వచ్చారంటే ఎంత పొంగిపోతాను, ఎంత అతిశయపడతానండి నేను. ప్రభువారు అలా చేయట్లేదే. ఆయన అలా చేయట్లేదు. ఆయన దాక్కుంటున్నాడంట, తను తాను మరుగు చేసుకుంటున్నాడంట. ఎందుకు? ఏదో ఉంది,
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అంటాడు మా రోమపత్రికలో మాట్లాడుతూ, నన్ను వెదకని వారికి నేను ప్రత్యక్షమైతేనే. ఎవరు ఉన్నారు? ఒక జనాంగం. ఆయనను వెదకలేని వారు, ఆయన పట్టించుకోలేని వారు, అసలు ఆయన దర్శనమే అవసరం లేని వాళ్ళు, ఆయనను రుచి చూడలేని వారు ఎవరు ఉన్నారండి ఈ ప్రపంచంలో? వారికి తన్ను తాను కనుపరుచుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన్ను తాను కనుపరుచుకోవాలనుకుంటే కనుపరుచుకుంటాడు, తన్ను మరుగు చేసుకోవాలనుకుంటే మరుగు చేసుకుంటాడు. నీవెవరవు ఆయన ప్రశ్నించడానికి? నేనెవరిని? నీవెవరవు? నేనెవరిని ఆయనకు బోధించడానికి? అంతే. శిష్యులు వెళ్ళారు, ఆయనతో మాట్లాడారు. ఫిలిప్పు, అంద్రేయ, అయ్యా నేను చూడ్డానికి వచ్చారంట బోధకుడా అన్నారు. వెంటనే గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే తప్ప దానికి మహిమ కలగదు అంటూ కొన్ని మాటలు ఏవో చెప్పుకొని ఆయన అలా 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 దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అరే ఏంటిది? ఏంటి పరిస్థితి? అర్థం కాదు. ఈ లోకంలోనే కోట్లాది మందికి అర్థము కాదు ఆయన గురించి. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి అర్థం కావాలి, ఎవరికి బోధపడాలో, ఎవరికి ప్రత్యక్షపరచుకోవాలో, ఎవరికి తన ముఖదర్శనం ఇవ్వాలో వారికి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎంతమంది చేతులు తెచ్చారు ఇక్కడికి? ఎంతమంది ఆమెలు తెచ్చారు? ఒక దినమందు జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరేను. ఇక్కడ కూడా గ్రీసు దేశం నుంచి వచ్చిన వాళ్ళు యేసు ఎవరో అని చూడగోరేను, కానీ వారికి మరుగు చేసుకున్నాడు. ఇక్కడికి వద్దాం ఇప్పుడు. జక్కయ్య మనందరికీ తెలుసు. ఎంతవరకు తెలుసు? సండే స్కూల్ పిల్లల దగ్గర నుండి మనకు జక్కయ్య గురించి తెలుసు. చిన్న పాఠం ఉంది ఈ దినం. జక్కయ్య సుంకరి, వడ్డీ వ్యాపారస్తుడు. అంటే ఈ రోజున మనకి ద్రాక్షారంలో కనబడతారే, ఏమంటారు వాళ్ళని? చీట్లు. అదే వాళ్ళు చేసే పని. ఇంకోటి ఏదో అంటారు, మారువాలీలు. నువ్వు వస్తువు పెడతావు, వడ్డీకి వడ్డీ వేసి తప్పక తీసుకుంటారు. నువ్వు ఇవ్వలేవు కదా, దాన్ని వేలము వేసేయడమో, దాన్ని వారే సొంతం చేసుకోవడమో జరుగుతాయి. అలాంటి డ్యూటీ ఈ జక్కయ్యది. ప్రియులారా, అతడు కూడా ఎరుకో పట్టణ వాసి. ఒక దినమందు ఎరుకోను మనము పాత నిబంధనలో చూస్తాం. ఎరుకో దగ్గరకు వచ్చేసరికి ఒక విశ్వాసి దేవుని సేవకులను చేర్చుకుంటుంది. ఆమె తన కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకొస్తుంది. ఎరుకో పట్టణము కాల్చివేయబడుతుంది, ఎరుకో పట్టణం శపితమైంది అని చెప్పబడింది పాత నిబంధనలో. ఒక స్త్రీ తన ఇంటి వారిని రక్షణలోనికి తీసుకొచ్చింది. యెహోషువ ఆ దినమందు అక్కడ సైన్యాధిపతిగా నిలబడన్నాడు. చూడండి, ఆ గోడ మీద ఆ గదిలో ఉన్న ఆ స్త్రీని వెలుపలకు తీసుకురండి అన్నాడు. అవును, ఎరుకో పట్టణము శపితమైందే కానీ దేవుని దృష్టికి అది ఘోరమైన పాపంతో నిండిపోయింది కనుక దాన్ని కాల్చి అసలు లోపలకు పోయి ప్రతి ఒక్కరిని హతము చేయండి. ముందు ఎవ్వరూ బతకనివ్వకండి. స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, పెద్దలేమి, ఎవరిని బతకనివ్వకండి. అందరినీ చంపండి. పూర్తిగా చంపిన తర్వాత ఆ రక్తదోషం మీ మీద లేకుండా ఉండాలంటే ఆ పట్టణం అంతా కాల్చి తగలబెట్టి రండి అన్నాడు. అంతే. అలాంటి శాపగ్రస్తమైన పట్టణములో నుంచి ఒక దినమందు ఒక స్త్రీ తన కుటుంబాన్ని వెలుపలకు తీసుకురాలేదా? అంటే ఆ స్త్రీ తన మార్గము గుండా బయలుదేరి దేవుని మార్గము దగ్గరకు వచ్చింది. స్తోత్రం కలుగును గాక. కుర్చీలో ఉన్నవాళ్ళు కొన్ని పాటలు పడకండి, పట్టుకోండి దేవుని మాట. తర్వాత వెళ్ళేవారిని వచ్చేవారిని చూడకండి. కింద కూర్చున్న వారులారా, వెళ్ళేవారిని వచ్చేవారిని చూడకండి. ఈ దినమందు దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు, నీతో మాట్లాడబోతున్నాడు ఆయన. ఆ రోజున రాహాబనే వేశ్య తన మార్గము గుండా బయలుదేరింది. తన పాపపు మార్గమే, చెడు జీవితమే, పాడైన జీవితమే,
మరి ఎరుకో పట్టణ వాసుల చేత తృణీకరించబడిన జీవితమే అయినను తన మార్గములో నుండి బయలుదేరి జీవాన్ని కలుసుకోవాలనుకుంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఈ దినమందు మనమందరము పాపులమే, దోషులమే. ఆమె ఎలా అయితే తన పాపా నుండి, దోషా నుంచి, ఎరుకో శాపగ్రస్తమైన పట్టణంలో నుంచి వెలుపలకు వచ్చి ఎవరి మార్గంలోనికి వస్తుంది? యెహోషువ నడిపిస్తున్న మార్గంలోనికి వస్తూ ఉంది. ఎందుకంటే యెహోషువను ఆ దినమందు వెంబడించగలిగితే శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, జీవమే కలుగుతుంది. అంటే మరణము నుండి, కాల్చబడుట నుండి తప్పించబడి, శాపము నుండి తప్పించబడి ఎక్కడికి వెళుతుందామే? సజీవులైన దేవుని ప్రజల మధ్యకు నడిపించబడతా ఉంది. నీ మార్గమును దేవుని మార్గములో కలుసుకున్నట్లయితే తప్పక నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదో జరగబోతుంది ఈ రోజున. అలాంటి పట్టణం మరలా తిరిగి కట్టబడింది. ఆ రోజున కాల్చబడింది, తుత్తనీలుగా చెడగొట్టబడింది. అక్కడ మట్టి దిబ్బలు, రాళ్ల దిబ్బలు తప్ప ఏమీ లేవు. తరువాత కాలంలో ప్రభువు మరలా భూమి మీదకు వచ్చే కాలంలోనికి ఎరుకో పట్టణం కట్టబడింది. కొన్ని వేల మంది ప్రజలు అందులో కాపురం చేస్తూ ఉన్నారు. అక్కడ యూదులు కూడా ఉన్నారు. ఒక దినమందు జక్కయ్యను గురించి మనం వింటా ఉన్నాం. జక్కయ్య పిల్లరా, అతడు తన మార్గములో బయలుదేరి వస్తూ ఉన్నాడు. అసలు అతనికి ఒక కోరిక పుట్టింది. ఏమిటా కోరిక అంటే, యేసు ఎవరో నేను చూడాలి ఈ దినం. ఏమైతయింది? టిఫిన్ లేకపోయినా పర్లేదు, భోజనం మూట నేను కూడా పట్టుకొని వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఏమైనా సరే నేను యేసును చూడాలి అనే కోరిక కలిగింది. అది కోరిక అనకూడదు, మనం దాహము. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? యేసు ఎవరు, ఎలా ఉంటాడు చూడాలి అనే దాహం జక్కయ్య హృదయంలో కలిగిందంటే దాని వెనుక శక్తివంతమైన ప్రార్థన ఉండి తీరాలి. నీవు ఈ రోజున దేవుని ఎద్దకు వచ్చావంటే బతుకు మెతుకు ఉన్నాయంటే నీ కృప. అబ్బా, ఎంత అద్భుతమైన కృప అండి నీ జీవితంలో. ఆ రోజున జక్కయ్య యేసు ఎలా ఉంటాడో చూడాలని బయలుదేరుతున్నాడంటే తన వెనుక శక్తివంతమైన మోకాళ్ళ ప్రార్థన అవతల ఉన్నది. తన భార్య పేరు రెబెక్కా చెప్పాడు ప్రవక్త. ఆమె యేసును చూచింది, జన్మ తరించింది. ఆమెకి అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. కండ్ల ముందు చూచారు అనేక మంది. చూచిన వారు ఈ కోటీశ్వరుడైన జక్కయ్య భార్యకి మోసుకొచ్చారు. ఎందుకంటే తన ఇంట్లో పని చేయడానికి అనేక మంది వచ్చేవారు. ఎవరు వాళ్ళంటే వడ్డీకి ఇచ్చి తీర్చలేని వాళ్ళంతా ఆ ఇంటికి వచ్చి పనిచేసేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వస్తువులు ఇచ్చేవారు, తీర్చలేకపోయేవారు. అంచేత కొందరు వస్తువులు ఇచ్చి ఉంచేసేవారు, అక్కడ విడిచిపెట్టేసేవారు. అయ్యగారు గొడవలు నిండిపోని అంతా సామానే, కంచర సామాను ఓ పక్కన, స్టీల్ సామాను ఉందో లేదో స్టీల్ సామాను ఓ పక్కన, స్టీల్ బిందులు కూడా పెట్టేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున తాగుడికి సరిపోక స్టీల్ బిందులు కూడా అమ్మేసుకుంటున్నారు. పిల్లలతో కొన్ని సైకిళ్ళు కూడా. ఎంత గౌరవం అండి! ఎప్పుడు భారీ పిల్లలు బంగారాలన్నీ ఎత్తుకుపోయాక ఇంకా ఏది దొరక్కపోతే ఏం దొరుకుతుంది ప్రియులారా? ఆ రోజున జక్కయ్య దగ్గర డబ్బులు ఉండేవి కనుక అందరూ వచ్చి డబ్బులు తీసుకునేవారు, తీర్చలేక విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. డబ్బులు సంపాదించాడు, సామాగ్రి సంపాదించాడు. అతను పొట్టివాడు. పొట్టోళ్ళు ఎప్పుడు గట్టోళ్ళే. ఒరే, నువ్వు వెళ్ళే ఆ పల్లికి పొట్టోని తీసుకెళ్ళొద్దురా అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, వారిలో ఉంటుంది ఆ గట్టిదనం. ఇతడు గట్టివాడు. చూడండి, మీరు ఎవరికైనా చేయబదులు ఇచ్చారనుకో కూడా తిరగాలి మనం. ఎవరికైనా వడ్డీకి ఇచ్చామనుకో, ఎప్పుడు కడతాం, ఈ నెల వడ్డీ ఇవ్వలేదు, వచ్చే నెల వడ్డీ ఇవ్వలేదు, అప్పుడే 3 నెలలు అయిందని మనం తిరగాలి వాళ్ళ చుట్టూ. కానీ వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. ఎక్కడ? దాచారం, రాంపురం ఉన్న సీట్లు కూడా మారువల్లి దగ్గర మనం తిరగాలి. కారణం ఏంటంటే నువ్వు వెళ్ళకపోతే, కట్టకపోతే వేల వేసేస్తాడు. అలాంటి జాబులో ఉంటున్న జక్కయ్య
గొప్ప ధనవంతుడయ్యాడు. అతని భార్య ప్రభు నమ్ముకుందా పాస్టర్ గారు? ప్రభు నమ్ముకున్నదే, అమ్ముకోలేదు. ఈ రోజున నీవు నీ మార్గములో ప్రభు నమ్ముకుంటున్నావు. నీవు నీ మార్గములో ప్రార్థన చేయలేకపోతున్నావు. నీవు నీ మార్గములో బైబిల్ చదవలేని పరిస్థితిలో ఉన్నావు. ఎంత దయనీయమైన పరిస్థితి! ప్రభు వస్తున్నాడని తెలిసింది, రాకడా అంటే ఎత్తబాటు దగ్గరకు వచ్చేసింది అని తెలిసింది. అయినా నీలో చలనము లేని భక్తిహీనత ఏర్పడింది. ఇది నీకు తగునా? జక్కయ్య భార్యను చూడు. ఆమె ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన ఎలా అలవాటు అయింది ఆమెకి? బోధలు వింటూ ఉంది. కొండల మీద, గుట్టల మీద ప్రభువారు బోధలు వింటూ ఉంది. అనేక మంది చెలికెత్తులు ఆమెకు స్నేహితులయ్యారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఘనులైన వారు, గొప్ప గొప్ప ఆస్తిపరులైన వాళ్ళు భార్యలు, అధికారులైన భార్యలు యేసు ప్రభు కోటాలకు, సభలకు వెళ్ళి దీవించబడి అద్భుతాలు చూసి ధరించి ప్రభును స్తుతించి వాళ్ళు ఇంటకు చేరుకుంటా ఉన్నారు ఆ రోజుల్లో. స్తోత్రం కలుగును గాక. అందులో ఒక ఘనమైన స్త్రీ జక్కయ్య భార్య. కొద్ది కాలం తర్వాత తెలిసిపోయింది జక్కయ్యకు, నాకు తెలియకుండా వెళ్ళిపోతున్నావంట. ఆ యేసు అబద్ధ ప్రవక్త అని ప్రజలందరూ చెప్పుకుంటా ఉంటే అతడు మోసగాడని, అతడు మంచివాడు కాదని, అబద్ధ ప్రవక్తని అందరూ మాట్లాడుకుంటా ఉంటే, ఎందుకు వెళ్ళిపోతున్నావు? అబద్ధ ప్రవక్త బోధలకి మోసపోకు, ఇంట్లో ఉండు. నీ స్థితి మర్చిపోయావా? నీ స్టేటస్ మర్చిపోయావా? నీ అంతస్తు మర్చిపోయావా? బాధించడం ప్రారంభించాడు. తెలిసాక ఆ మంది, అయ్యా మీకు తెలీదు, నేను చూచాను గనుక నా జన్మ తరించింది. నేను ఇక ఆయన ఆరాధించకుండా ఉండలేను, నేను ఆయన చూడకుండా ఉండలేను, ఆయన సన్నిధికి వెళ్ళకుండా ఉండలేను. నేను నోరు మొయ్యి, అస్సలు ఇటు పరిస్థితుల్లో వెళ్ళడానికి వెళ్ళలేదు అని ఇంటికి పని చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కాపులు పెట్టాడు. నువ్వు ఏ కోటాలకు వెళ్ళొద్దని. నీకు విశ్వాసం పెరగాలంటే, భక్తి పెరగాలంటే, ప్రార్థన పెరగాలంటే శోధన రావాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? శోధన సహించేవాడు ధన్యుడు. ఏ శోధన రాకుండా, ఏ భక్తి చేయకుండా, ఏ ప్రార్థన లేకుండా, ఏ సంపూర్ణత లేకుండా ఎక్కడికి వెళ్తావయ్యా? ఎక్కడికి వెళ్తావమ్మా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? సిద్ధపాటు ఎలా వస్తుందా నీకు? ఇప్పుడు ఆమెకు శోధన ఎక్కువైంది. కొట్టట్లేదు, కొట్టడు అతను. చాలా ప్రాణప్రియంగా ఎంచుకుంటున్నాడు తన భార్యని. చాలా మంచి భార్య. తన గురించి తన భర్తకు తెలుసు, భర్త సంగతి భార్యకు తెలుసు. వెళ్ళొద్దని నిర్బంధించాడు. ఏం చేస్తుంది ఇప్పుడు? రహస్యంగానైనా ఎలాగైనా ప్రభు కోటాలకు వెళ్ళిపోతా ఉంది. స్తోత్రం కలుగును గాక. అలాంటి పరిస్థితి నీకు రావాలనుకుంటున్నావా ఏంటి? అన్ని అవకాశాలు ఉన్నాయిగా. చక్కని అవకాశాలు ప్రభు నీకు ఇచ్చాడు. ప్రార్థించుకునే అవకాశం, భర్తను నీ వైపుకు తిప్పుకునే అవకాశం ఇచ్చాడు. నీ మాట అంటే అర్ధరాత్రి అయినా తీసుకెళ్ళిపోతాడు, మిట్ట మధ్యాహ్నం ఎండ అయినా. ఇప్పుడు రామచంద్రపురం తీసుకెళ్ళి నన్ను, కాకినాడ తీసుకెళ్ళి నన్ను తీసుకుపోవాలంతే, లేకపోతే కుదరదు. ఇన్ని అవకాశాలు నీకు ఇచ్చిన ఈ రోజున దేవుని ఆరాధించడానికి, దేవుని ముఖదర్శనం చేయడానికి ఎంత కఠినంగా నిన్ను నువ్వు మార్చుకుంటున్నావే. అయ్యో నా సంఘమా, దేవుని సంఘమా, పరిశుద్ధులారా, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. ఆమెకు కఠినం ఎక్కువ అవుతా ఉంది. ఆమెకు పగడబందీగా ఆమెను వెళ్లకుండా నిర్బంధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె కఠినంగా ప్రార్థన చేయడం ప్రారంభించింది. హల్లెలూయా. ఉపవాసాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. భారమైన ప్రార్థన, రోదన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, మోకాళ్ళ అనుభవం ఎక్కువైపోయింది. సహోదరి, నీకు మోకాళ్ళ అనుభవం ఉందా? కనీసం నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించు. సంఘము మంచిగా లేదా? పాస్టర్ గారు మంచిగా లేడా? మంచిగా లేకపోతే ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఒక సహోదరుడు వచ్చాడంట, పాస్టర్ గారితో అన్నాడంట, పాస్టర్ గారు మీరంటే చచ్చేంత అభిమానం మాకు, మీరంటే చాలా ఇష్టం, మిమ్మల్ని ఏమన్నాం, మీరు చాలా మంచివాళ్ళు, కానీ సంఘంలో ఎవరూ సరిలేరు, అందుకే నేను రాకూడదు అనుకుంటున్నాను. సంఘంలో పరిస్థితులు బాగోలేదు, నేను రాకూడదు అనుకుంటున్నాను. మీరు మాత్రం మంచివారే,
మీరంతే, చాలా అభిమానం నాకు, మీకోసం నేను ఏమైనా చేస్తాను, కానీ చర్చికి మాత్రం నేను రాలేకపోతున్నాను అన్నాడట. సోదరుడా, మంచిదే. నేనంటే అభిమానం ఉందా? ఉందండి. నేనంటే ప్రేమ ఉందా నీకు? ఉందండి. చర్చిగా రాలేకపోతున్నావా? అవునండి. రాకూడదు అనుకుంటున్నానండి. ఇంకా ఏమైతే అయింది? ఓకే, సరే, మంచిది. రేపు ఆదివారం చర్చికి రావద్దు, కానీ ఆదివారం చిన్న మాట నీకు చెప్పాలనుకుంటున్నాను. ఆదివారము అందరితో పాటు నువ్వు ఆరాధనకు మామూలుగా వచ్చాయి, కానీ ఆరాధన లోపలికి రావద్దులే, చర్చిలోనికి రావద్దు. చెప్పావు కదా మనసు లేదని, నా మీద అభిమానం ఉందన్నావుగా, ప్రేమ ఉందన్నావు కదా, అయితే ఆదివారం ఉదయం మాత్రం రా, చిన్న మాట చెప్తా నీకంటే. అలాగే పాస్టర్ గారు అని వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆదివారం వచ్చేసింది. అందరు ఎవరు మట్టుకాళ్ళు ఆరాధనకి పడుతూ లేస్తూ వస్తూ ఉన్నారు. ఈలోగా ఈ సోదరుడు కూడా పాస్టర్ గారికి మాట ఇచ్చాడు కదా, తప్పక వస్తానన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక గ్లాసు తీసుకున్నాడు. దాని నిండా నీళ్ళు పోసే, త్వరగా త్వరగా అంటే అంత స్లోగా చెప్తున్నావా? నిండా నీళ్ళు పోయి. ప్రియమైన వారలారా, ఆ వచ్చిన సోదరుడుకి ఏం చేశాడంటే పాస్టర్ గారు గ్లాసు నిండా ఈడింకా వెలుతుగా పోసాడు. ఈ గ్లాసు నిండా నీళ్లు పోసాడు పాస్టర్ గారు. పోసి, నేను చర్చికి రాలేనండి, చర్చి పరిస్థితి బాగాలేదు అని చెప్పాడు కదా. సోదరుడా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కదా అన్నాడు. అలా పెట్టాయి. కూర్చున్నానా. సోదరుడా, నేనంటే నీకు ఎంతో ఇష్టం కదా. అవును పాస్టర్ గారు. నేనంటే అభిమానం ఉన్నావు కదా. అవును పాస్టర్ గారు. సరే, ఇప్పుడు నా మీద అభిమానం ఉంది కనుక, నేనంటే చచ్చేటంత ప్రేమ నీకుంది కనుక, ఇదిగో ఈ నిండుగా, ఈ గ్లాసుడు నిండుగా నీకు నీళ్లు పోసిస్తున్నాను. నీవు ఆ గేటు దగ్గరికి, ఈ చర్చి గుమ్మం దగ్గరికి, గేటు నుంచి చర్చి గుమ్మం దగ్గరికి, గేటు నుండి చర్చి గుమ్మం దగ్గరికి, నేను ప్రార్థన ముగించి ఆమేన్ అనేదాకా ఒక్క చుక్క కింద పడకుండా నీవు ఈ పని చేయగలవా అన్నాడు. అది ఎంత పని అనుకున్నాడు అంతే. విన్నారా? వింటున్నారు అందరూ? అదెంత పనిలే, పాస్టర్ గారు అంటే అభిమానం కదా అని చేత, సరే పాస్టర్ గారు ఓకే అన్నాడు. ఒక్క చుక్క కింద పడకుండా గేట్ దగ్గర నుంచి చర్చి గుమ్మం దాకా నడవాలి, ఓకేనా అన్నాడు. అలాగే పాస్టర్ గారు, నేను ఆరాధన ముగింపులో లోపట ఉంటాను, నేను ఆమేన్ అని చెప్పగానే నువ్వు వచ్చి నన్ను కలిసి వెళ్ళిపో అన్నాడు. అలాగే పాస్టర్ గారు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ గ్లాస్ తీసుకుని చెప్పండి, గేటు, మెయిన్ గేట్ ఉందా మనకి, అక్కడి నుంచి ఈ గుమ్మం దగ్గరికి, అక్కడి నుంచి అక్కడికి. పాస్టర్ గారు ఆరాధన స్టార్ట్ అయిపోయింది. పాటలు, సాక్ష్యాలు, ప్రసంగం మొత్తం పూర్తయ్యే వరకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇందులో ఒక్క చుక్క కింద పడకుండా ఆ గేట్ దగ్గరికి, గేట్ నుంచి గుమ్మం దగ్గరికి అలాగున ఆరాధన అయ్యే వరకు నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేని వైపు చూస్తున్నాడు చెప్పాలి, అందరూ చెప్పాలి. కేవలము నీటి వైపే చూస్తున్నాడు. ఎందుకు? ఏమన్నారు పాస్టర్ గారు? ఒక్క చుక్క కింద ఒలగకుండా నీవు దీన్ని చూడాలి అన్నాడు. అలాగే పాస్టర్ గారు అదంత పని అన్నాడు అంతే. ఆ విధంగా ఆరాధన ముగింపు అయిపోయింది. ఇంచుమించు ఓ 2 గంటలో 3 గంటలో ఆరాధన ముగింపు అయిపోయింది. ఆమేన్ అన్నారు అందరూ. అంతే, అందరూ లేచి ఎవరు మట్టుకలు సర్దుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అందరూ వెళ్ళిపోయే వరకు ఆ ప్రక్కన నిలబడే ఉన్నాడు. ఆ పాస్టర్ గారు బయటకు వచ్చారు. గాడ్ బ్లెస్ యూ సోదరుడా, బాగున్నావా? బాగున్నాను పాస్టర్ గారు. ఏమైంది? నేను చెప్పినట్టు నువ్వు చేసావా అని గ్లాసు నీళ్ళు చూశారు. ఆయన ఎలాగైతే ఇచ్చారో గ్లాసు నీళ్ళు అలాగే నిండుగానే ఉన్నాయి. ఒక చుక్క కూడా తను చెప్తున్నాడు. ఎంత ఉబలాటంగా చెప్తున్నాడంటే, పాస్టర్ గారు మీరు చెప్పారు కదా, ఒక్క చుక్క కూడా కింద ఒలిగిపోకుండా నేను ఎంత భద్రంగా నడిచాను తెలుసండి, ఎంత జాగ్రత్తగా నడిచాను తెలుసండి. మీరు ఎలాగిచ్చారో గ్లాసు అలాగనే మీకు ఇస్తున్నాను, అప్పు చెప్తున్నాను. ఓకే, మంచిది సోదరుడా. ఇప్పుడు
నీవు ఈ గ్లాస్ పట్టుకొని అటు ఇటు ఈ గేట్ నుంచి గుమ్మం దగ్గరికి నడిచే సందర్భాల్లో ఎంత సమయం పట్టిందో నీకు ఏమైనా తెలుసా అన్నాడు. తెలియలేదండి, మీరు చెప్పారు కదా ఆమేన్ అని ముగించిన తర్వాత నీవు ఆగిపో అని చెప్పారు, అది మాత్రమే తెలిసిందన్నాడు. అంటే టైం కూడా తనకి రైట్ పట్టుకోండి, టైం కూడా తనకి తెలియలేదు. నెక్స్ట్, సరే మరి నిన్ను దాటుకొని ఎంతమంది వచ్చారో ఎంతమంది వెళ్ళారో నువ్వు చూసావా అన్నాడు. అప్పుడు అన్నాడు, నేను ఎవరిని ఎందుకు చూడలేదని అడిగాడు. ఎందుకు చూడలేదు? అయ్యా మీరు చెప్పిన మాటకు నేను లోబడ్డాను, ఒక్క చుక్క కింద వలగకుండా మీరు నడవమని చెప్పారు, ఆ పనిలోనే నేనున్నాను, మీరు అప్పగించిన పనిలో నేను ఉన్నాను. అయితే ఎంతమంది వచ్చారో ఎంతమంది వెళ్ళారో ఎంతమంది పిల్లలు వచ్చారో ఏం చూడలేదా? లేదు సార్, నేను అసలు ఎవరిని పట్టించుకోలేదండి. పట్టించుకుంటే ఏమైపోతాయి? నీళ్ళు ఒలిగిపోతాయి. ఏం చేశాడు ఇతను? వెళ్ళేవాళ్ళు ఎవరో వచ్చేవాళ్ళు ఎవరిని కూడా. అప్పుడు అన్నాడు, సోదరుడా, ఈ నేను అప్పగించిన గ్లాసు నీటి విషయంలో నువ్వు ఇంత శ్రద్ధగా ఉన్నావు, ఒక్క పాస్టర్ గారి మాట తీసుకుని ఆమెనంటారా? మరి దేవుని మాట తీసుకోవద్దా నువ్వు? చర్చిలో ఎవరు సరిలేకపోతే నీకెందుకు? ఆమెనంటారా? చర్చి వైపు చూడకయ్యా, చర్చిలోకి వచ్చేవారి వైపు చూడకయ్యా, నీ ఆత్మను నిండారగునట్లుగా ఆమేన్ 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 నీ దివిటీని చక్కబెట్టుకోవయ్యా, నీ ఆత్మను చక్కబెట్టుకోవయ్యా, నువ్వు అభిషేకంతో నింపబడవయ్యా, ఆత్మ వరాలతో నింపబడవయ్యా, ఫలాలతో నింపబడవయ్యా, నీ భక్తి నువ్వు చూసుకోవయ్యా, నీ విశ్వాసాన్ని పెంచుకోవయ్యా. పాస్టర్ గారు క్షమించండి, నాకు అర్థమైంది పాస్టర్ గారు, నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి నేను ఇంకెవ్వరిని చూడబోను, నన్ను నేను చూసుకుంటాను ఆ వాక్య వెలుగులో అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నన్ను నేను చూసుకుంటాను పాస్టర్ గారు నీ వాక్య వెలుగులో. సోదరుడా, చూసావా, నీవు ఆ గ్లాసు నీళ్ళు ఎక్కడ ఒలిగిపోతాయని ఎంత భద్రంగా పట్టుకున్నావో, ఎవరు వచ్చారో ఎవరు ఎంతమంది వెళ్ళారో కూడా నువ్వు గమనించలేదే. అది నిజం, అది ఖచ్చితం. నువ్వు చూసుంటే ఈ నీళ్ళు ఒలిగిపోయి ఉండేవి. కనుక ఇతరుల తప్పులు దోషాలు నువ్వు చూడొద్దయ్యా. నీ ఆత్మను వెలిగించుకోవడం కోసం, నీ ఆత్మను సిద్ధపరచుకోవడం కోసం దేవుని వాక్య వెలుగుతో నడిపించబడు. ఆమేన్ హల్లెలూయా. మనం పాటలు పాడతాం అంతవరకే. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది. పిల్లరా, మనం పాటలు పాడేవరకైనా నీ వాక్యపు వెలుగులో నడుస్తున్నాం. సాయంకాలం అందన వెలుగు కలిగింది, ఈ పాటలు పాడుకుంటూనే సాగిపోదామా? నీ జీవితాన్ని నీవు చక్కబెట్టుకోవడం కోసం పడిపోయేవారిని జారిపోయేవారిని నువ్వు ఎందుకు చూడాలి? వాక్యాన్ని చూడు. ఎందుకంటే నీ సోదరుడు సిలువ వేయబడలేదే, నీ సోదరు సిలువ వేయబడలేదే, సిలువ వేయబడి మరణించి తిరిగి లేచింది, నీ పాపములు గడిగి శుద్ధి చేసింది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆమేన్ హల్లెలూయా. ఆ రోజున సోదరుడు పరివర్తన చెంది మారు మనసు పొంది, పాస్టర్ గారు నన్ను క్షమించండి, ఇంకెప్పటికీ నేను పడిపోయిన వారిని. నువ్వు ఎవరిని చూసినా అందరిలో తప్పులు కనపడతాయి తెలుసా? నాలో నేను పరిశీలించుకుంటే నాకు తప్పులు కనబడతాయి. నీలో నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే లేనిపోని స్వార్థం, లేనిపోని అసూయ, లేనిపోని ద్వేషం నీకు కలగట్లేదా? సమయానికి ప్రార్థించగలుగుతున్నావా? సమయానికి ఉపవాసించగలుగుతున్నా? అసలు ఉపవాసం చేయగలుగుతున్నా నువ్వు నీ జీవితంలో? ఉపవాస ప్రార్థించేవారు ఇక్కడ ఉన్నారా? మోకాళ్ళ అనుభవం కలిగిన వారు ఇక్కడ ఉన్నారా? అటువంటప్పుడు ఎందుకు నిన్ను నీవు ఇతరులను చూసి మోసపోతావు? దేవుని జనాంగమా, జక్కయ్య అన్నాడు, అతడు అబద్ధ ప్రవక్త, అతడు జనులను మోసపుచ్చేవాడు, అతడికి పిచ్చి పట్టిందంట, దయ్యాలు పట్టాయంట, బయలుజబూబంట. ఎందుకే అతని దగ్గరికి వెళ్తావు? ఎందుకే? జనం మోసపోతున్నారే.
అన్నాడు. లేదయ్యా, లేదు, నేను ఆయనను చూచి ఆయన సన్నిధిని అనుభవించి ఆయన ద్వారా జరిగిన కార్యాలన్నీ చూశాను తెలుసా. ఏమండి, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడండి. ఎప్పుడైనా ఈ లోకంలో ఎవరైనా గుడ్డివారు కళ్ళు తెరిచారా? నా యజమానుడు అన్న మాట వినను. అవును, కఠినం జరగాలి. అతడు కఠినంగా మాట్లాడుతున్నాడు, ఈమె ప్రేమతో మాట్లాడుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. అవునండి, నీ జీవితంలో కనీసం ఒక కఠినత్వం, ఒక శోధన, ఒక శ్రమ అంటూ నువ్వు ఎదుర్కోకుండా నీ భక్తులు నువ్వు కొనసాగలేవు. ఏమైనా సరే నువ్వు భక్తి చేయాలనుకుంటున్నది నీ వల్ల కాదు, చేయలేవు. తప్పక చీకటి ఎదురుగా ఉంటేనే అప్పుడు వెలుగు యొక్క ప్రత్యేకత నీకు కనబడుతుంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అబద్ధం అనేది అక్కడ కనబడుతుంటేనే నిజమేంటో నీకు అర్థమవుతాయి. అసత్యం అనేది అక్కడ కనబడుతుంటేనే పాస్టర్ గారు చెప్పేది సత్యమా అసత్యమా నీకు అర్థమవుతాయి. జక్కయ్య హృదయంలో ఒక ఆలోచన కలిగింది. ఎందుకో తెలుసా? తన భార్య మోకాళ్ళ ప్రార్థన. నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నావా? చర్చికి దూరంగా ఉంటున్నవారు, శుక్రవారం ప్రార్థనకి రాలేకపోతున్నవారు, శుక్రవారాల్లో మీ ఇళ్లల్లో, మీ గదుల్లో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారా? రేపు కావాలి ప్రార్థిస్తున్నారా? కఠినమైన మాటలు వినబడుతున్నాయి ఆమెకి భర్త ద్వారా. ఆయనను తన భక్తి మానలేదు, ప్రార్థన మానలేదు, వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంది. స్వయముగా వాక్యమే శరీరధారిగా లోకములోనికి వచ్చేశాడు. ప్రజల ముందు తిరుగులాడుతూ ఉన్నాడు. ఆమె కళ్ళ ముందు చూసింది, చెవులారా విన్నది గనక ఆ ప్రభుని విడిచిపెట్టమని ఎంత ప్రయత్నమైనా చేస్తున్నాడు జక్కయ్య. కానీ ఆమె అంటుంది, లేదయ్యా, మీరు కూడా చూడాలయ్యా, ఎన్ని నా జన్మ తరించింది, నీ జన్మ కూడా తరిస్తుందయ్యా. అందరు ఇక్కడే ఉన్నారని తలుస్తున్నాను నేను. ఒక దినమందు అతడు బిజినెస్లో, వ్యాపారంలో ఉండగా ప్రజలందరూ వచ్చి అంటున్నారు, అయ్యా, రేపు మన పట్టణం యేసు అనే బోధకుడు వస్తున్నాడు, మెస్సియా అనే బోధకుడు వస్తున్నాడు. నిజంగానండి, మీరు ఈవేళ కట్టమన్నారని వచ్చేసాను, కానీ కట్టడానికి నా దగ్గర ఏమీ లేవు. అయ్యా, దయచేసి రేపు ఒక్కరోజు నన్ను విడిచిపెట్టండి అయ్యా. ఆయన మహానుభావుడు మన పట్నం వస్తున్నాడయ్యా, కనీసం ఆయన కాళ్ళ మీద పడి నా పులి కోసం వేడుకుందామని ఉంది. నా బిడ్డ చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆయన ముందు పడవేయాలని ఉంది. ఇలాగను కొంతమంది మాటలు ముందు రోజున వినబడ్డాయి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? వాళ్ళందరి ముఖాల్లో ఏదో కనబడతా ఉంది, ఏదో ఒక విచిత్రమైన ఆలజడి. అలాగే గుంపు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. యేసు మన పట్టణానికి వస్తున్నాడంట, బోధకుడు మన పట్టణానికి వస్తున్నాడంట. ఆ రాత్రి ఏమెరగనట్టుగా మౌనంగా వచ్చేసాడు. రాత్రంతా ప్రార్థిస్తూ ఉంది రెబెక్క. తండ్రి, రేపు ఉదయకాలము నా ప్రభు నా పట్టణం వస్తున్నాడని సంతోషంగా ఉంది. మరో ప్రక్క భర్త కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా భర్తను దర్శించవా, నా భర్తతో మాట్లాడవా, నా భర్త జీవితాన్ని ఆకర్షించుకోవా దేవా. ఓ, నిజమైన స్త్రీ, నిజమైన భక్తి, నిజమైన ప్రార్థన చేస్తూ ఉంది. సమయం దొరికితే సెల్ ఫోన్తో ఆడుకోవట్లేదు ఆమె. టీవీ దగ్గర కాలక్షేపం చేయట్లేదు. ఎంత వాక్యం విన్నా గడ్డి తినేవారు ఉన్నారు ఇక్కడ, బుద్ధి లేని వారు ఉన్నారు ఇక్కడ, టీవీలు చూసేవాళ్ళు ఉన్నారు, ఇంకా సెల్ ఫోన్తో ఆడేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఎంత సిగ్గుచేటు. నీవు నీ మట్టుకు నీవు నీ ఆత్మ విషయంలో సిద్ధపడాలని ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి వలే? జక్కయ్య భార్య వలే. రైట్, ముందుకు పోదాం. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంది. ఈ పక్క గదిలో ఉన్నాడు, అతనికి నిద్ర పట్టట్లేదు. ఆ ప్రక్కకి ఈ ప్రక్కకి, ఆ ప్రక్క ఈ ప్రక్క, కుడి పక్క ఎడం పక్క తిరుగుతూ ఉన్నాడు. చివరికి తెల్లవారుజామున కునుగుపడ్డింది. ఆమె ప్రార్థన ఇంకా చేస్తూనే ఉంది. రాత్రంతా ప్రార్థనలో ఉంది. ఈ రోజున సుఖము సౌఖ్యాలు ఎక్కువయ్యాయి, అందుకే నువ్వు ప్రార్థించలేకపోతున్నావు సంగమా. ఒక కూటానికి వస్తావు, మరో కూటానికి రాలేవు. ఓ ప్రార్థనకు వస్తావు, మరో ప్రార్థనకు రాలేవు. అదేం భక్తి నీది? చేతకాని భక్తి చేస్తూ ఇంకా ఇతరుల మీద ఎందుకు దోషారోపణ, నేరారోపణ చేస్తూ ఉంటావు?
నువ్వు చేసేది కరెక్టేనా నీ భక్తి? ఎన్ని ప్రార్థనలు పోగొట్టుకుంటున్నావు, ఎన్ని కూటాలు పోగొట్టుకుంటున్నావు. ఒక్కొక్క సోదరుడు ఉంటాడు, ఎలాగైనా సరే ప్రార్థనకి వెళ్ళిపోవాలి, ఎలాగైనా సరే ఆరాధనకి వెళ్ళిపోవాలి, ఎలాగైనా సరే అక్కడ ప్రార్థన చేయాలి, ఎలాగైనా సరే నా ప్రభు కోసం నిలబడాలి. ఒక సోదరు ఉంటుంది, ఎంత ఆసక్తితో ఎలాగైనా సరే ఆ ఫంక్షన్ ఉంటే తర్వాత చూద్దాం, పెళ్ళి ఉంటే తర్వాత చూద్దాం, వెళ్ళిపోలే ముందు దేవుని కలుసుకోవాలి, దేవుని దర్శించాలి. ఎలాంటి ఆశ నీకుందా? ఆ రాత్రంతా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఇళ్లలో ఉండి చేసేది ఏంటి మీరు? సంగమా, ఏమిటి మీరు చేసేది? పని చేసేవారు పని చేస్తూ, ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేస్తుండా, మిగతా వారు ఇళ్లలో ఉండి చేసే పని ఏది? ఏం చేస్తున్నారు మీరు? రెబెక్కావలే మారండి. అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడైనా, చిన్న అవకాశము, సువర్ణ అవకాశము. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన అవకాశం ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? నీకు సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ తెరువు, వర్తమానం తెరువు, ప్రార్థన చేయి. ఆయన ముఖ దర్శనము వెంటనే కలుగుద్ది నీకు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉంది. తెల్లవారున పునుకు పట్టింది, కానీ అతని మనసులో ఒకటి ఉంది, నా భార్యకు తెలియకుండా నేను యేసును చూడడానికి వెళ్ళాలి. ఎందుకంటే భార్యను తిడుతున్నాడు, దూషిస్తున్నాడు, అబద్ధ ప్రవక్త అంటున్నాడు, అబద్ధ మెస్సియా అన్నాడు, దయ్యం పట్టిందన్నాడు, పిచ్చోడు అన్నాడు, మోసగాడు అన్నాడు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా చూడడానికి వెళ్తున్నామే అంటదేమో నా భార్య, కనుక భార్యకు తెలియకుండా నేను వెళ్ళాలి. హృదయములో దాహము. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయము నీ కొరకు తృష్ణగొనుచున్నది. చేతులున్నాయా? నోళ్ళు తెచ్చారా? ప్రవక్త కూటాలకు వచ్చిన వాళ్ళు ఏమనేవారో తెలుసా? ఏమిటయ్యా నీ కూటాలంతా అల్లరి వినబడుతుంది అనేవారు. అల్లరి కాదయ్యా, శక్తివంతమైన ఆరాధన అన్నాడంట. ఎందుకంటే ఆమెలు చెప్పకుండా ఎవరు మౌనంగా లేరు. ఇప్పుడు మీరు నోరు మూసుకుని ఉంటున్నారు, ఇక్కడ నోరు బిడాయించుకుంటున్నారు. పాంటర్ గారు చెప్పమనాలి, చెప్పమంటే కొంచెం వరకు లేస్తుంది అంతే. చెయ్యి. చేతులు ఉన్నాయా? నోళ్ళు ఉన్నాయా? నోళ్ళు తెచ్చారా? ఇక్కడికి చేతులు తెచ్చారా? ఒక దినం మందు పిల్లల్ని గద్దిస్తున్నారు, హోసన్నా జయం, హోసన్నా జయం అని పిల్లలు అరుస్తుంటే పెద్దోళ్ళు గద్దించారు. ప్రభు అన్నాడు, వారు నోర్లు మీరు ముయించగలరేమో కానీ నేను రాళ్ళకు ఆజ్ఞాపిస్తే లేచి అరుస్తాయని చెప్పాడు, కేకలు పెడతాయని చెప్పాడు. నిజమేనా? సంఘం ఇక్కడే ఉన్నారా? కనుక ప్రవక్త కోటాల్లో కూడా ఏంటా అల్లరి అనేవారంట సంఘశాఖ వాళ్ళందరూ. అల్లరి కాదు, శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన ప్రార్థనది. ప్రియమైన వారులారా, మోగబొమ్మల్లాగా ఉండబోకండి, మోగదేవుళ్ళ ఉండబోకండి. కొంచెం ఆమె చెప్పండి, కొంచెం హల్లెలూయా చెప్పండి. వాక్యాన్ని పట్టుకోండి. ఆ రాత్రంతా ప్రార్థిస్తూ ఉంది. లేచిపోయాడు, సైలెంట్గా స్నానం చేసేసాడు, బట్టలు కూడా ధరించేశాడు. ఇప్పుడు భార్యకు తెలియకుండా బయటికి వెళ్ళాలి. ఆ గదుల్లో నుంచి ఎలాగైతేనో మొత్తం మీద భార్య లేచి ప్రార్థన ముగించుకొని తను వెళ్ళి ప్రియులారా తన పని చూసుకుంటున్న తరుణములో, కిచెన్లోనికి వెళ్ళిన తరుణములో ఏమి ఎరగనట్టుగా గప్చిప్గా ఇతడు ఎప్పుడు స్నానం చేశాడో, ఎప్పుడు బట్టలు వేసుకున్నాడో భార్యకి తెలియలేదు. సైలెంట్గా వచ్చేసాడు వెలుపలకి. శక్తివంతమైన ప్రార్థన దాహము పుట్టించింది. ఇప్పుడు జక్కయ్య మార్గము బయలుదేరింది. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? జక్కయ్య ఒక మార్గమును కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక తలంపు కలిగి ఉంటున్నాడు. ఆ తలంపు దేవునికి తెలియాలి, ఆ ఆలోచన దేవునికి తెలియాలి. తెలుసా? మనము కూర్చుండుట, మనము లేచుట, మనము పరుండుట, చెప్పండి, మనం ఆలోచించుట తెలుసా? మనలో ప్రతి ఒక్కరి పేరు పడదామందరూ. మనలో ప్రతి ఒక్కరి యేసుకే తెలుసు, మనలో ప్రతి ఒక్కరి పేరు. అందరూ పడదాం. మనలో మన గుండెలో తుల్లో హృదయాంత మన గుండె
గుండె లోతుల్లో బాధలు తెలుసు, హృదయాంతరంగములో వేదనలు తెలుసు. వేయబడక ముందే యేసయ్యా, జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు మనలో యేసుకే తెలుసు. తెలుసా? మనం కూర్చుంటుట, నువ్వు బయలుదేరి వస్తున్నప్పుడు ఆయనకి తెలుసు. మార్గంలో ఏం జరుగుతుందో తెలుసు ఆయనకి. ఒక్కవేళ ఇదే నీకు చివరి వర్తమానం కావచ్చు. జక్కయ్య జీవితంలో చివరిగా ఒక అద్భుతమైన వర్తమానం వినబోతున్నాడు. ఆ రోజు అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నాడు. ఇక మరలా అతడు వెనక్కి తిరగలేడు. ఇంకా నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా ప్రభు కోసం సమర్పించుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత నీరసంగా చెప్తున్నారు అంటే, ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామని ఆలోచన, లేకపోతే లేదండి పాస్టర్ గారు మీరు గంట చెప్పినా మేము ఎక్కడే ఉంటాం. మేము ఏది ఏమైనా సరే ఈ దినం జక్కయ్య జీవితం మార్చబడినట్లు నా జీవితంలో ఏదో జరగాలి దేవా, ఏదో జరగాలి ఇదేనేమో అని ఆలోచనతో ఉందామా? మన మార్గంలోనికి యేసు రావాలని ఆశపడదాం. జక్కయ్య మార్గము బయలుదేరింది. నీవు ఆయనను చూడాలని అదొకసారి కలుపు, లేకపోతే నీవు ఆయన చూడాలని, నీవు ఆయన దర్శించాలని, నేను దేవుని మందిరమునకు పోవాలని ఎప్పుడు నీ ఆలోచన నీ యొక్క హృదయంలో తలంపు కలిగిందో, ఆలోచన కలిగిందో, నీ తలంపును ఆయన చూశాడు, అప్పుడే నిన్ను దీవించేశాడు ఆయన. దేవునికి ఇవ్వాలని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడే దీవించేశాడంట. ఇచ్చిన తర్వాత కాదు. ఆమేన్. ఇక్కడే ఉన్నారా? ఇచ్చినా మనం నేను ఇప్పుడు చూస్తాను. ఇప్పుడు యోహాను ముందోసారి ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చాడు ఆయన. కొంతమంది ఇచ్చారు, 2-3 ఉన్నారు అలాగ. అపర్ణ, ప్రిస్కిల్ల గారు, ఇంకా ఎవరో ఉన్నారు. ముందు ఇచ్చారు అంటే అప్పటికి సౌండ్ సిస్టమ్ కొనబోతున్నాం అన్నమాట. అందరూ కాదండి, ఉన్నాయి, అందులోనే ఉన్నాయి. ఎక్కడికి పోవాలి అన్ని లిస్టులోనే ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, దేవా నువ్వెంతగానో బిడ్డలను ప్రేరేపిస్తున్నావు. ఇప్పుడు రెండవ మారు మరలా నేను ఇవ్వాలి అనుకునే ఆలోచన ఎప్పుడు కలిగిందో అప్పుడే ఇచ్చేసాడు నీకు ప్రతిఫలం ఆయన. ఇచ్చిన తర్వాత నేను రాసుకుంటున్నాను ఇక్కడ. ఏంటంటే ఏదో ఎవరేమి ఇచ్చారు, ఎంత పడింది, ఎంత జరిగిందో అని అనుకోవడమే, దానికోసమే. ఎందుకంటే దేవునికి ఇచ్చింది అసలు రాతతో కూడా పని లేదు. నీ తలంపులో ఎప్పుడైతే నేను చర్చికి పోవాలి, 10 గంటలకి స్టార్ట్ చేస్తున్నారు, నేను 9:30కే చర్చిలోకి వెళ్ళాలని ఎప్పుడు అనుకున్నావో, ఎప్పుడు తలంచావో అప్పుడే ఎరిగినవాడు. బయలుదేరాడు. ఈలోగా బెడ్ కాఫీ పట్టుకుని వచ్చింది రెబెక్క. ఏమండి ఎక్కడున్నారు? 2-3 గదులు తిరిగింది. ఎందుకంటే ధనవంతుడు ఆయన, చాలా పెద్దది. ఆ వరండాలోకి వచ్చింది, అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, వీధిలోకి వచ్చింది, చూసింది, టీ పట్టుకొని. కానీ ఆయన కనపడలేదు. ఏమీ అర్థం కాలేదు ఆమెకి. అరే ఏమైంది? నా భర్త నాకు తెలియకుండా బయటికి వెళ్ళడే, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ రోజున? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. సర్లే, ముఖ్యమైన పని ఏదో ఉండి ఉంటుంది, వస్తారా ఆయనే వస్తాడులే అనుకుంటుంది ఆమె. ఆమెకి తెలియదు. కానీ ఒకటి తెలుసు, ప్రభువా ఈ దినమందు నా పట్టణం వస్తున్నావు కదా, నా భర్తతో మాట్లాడవా, నా భర్తను సంధించవా? రైట్. ఒక నిజమైన విశ్వాస లక్షణం అది. అతగాడు ఏ వీధి గుండా వస్తున్నాడో తెలుసుకున్నాడంట. అది గొప్ప సంగతి. ఎందుకంటే అతనికి అసలు టైం లేదు, టైం దొరకదు అతనికి. అంత హెవీ బిజినెస్ అతనికి.
ఆమేన్, ఆమేన్. ఆ రోజున సెలవు పెట్టుకున్నాడండి. సెలవు పెట్టుకున్నట్టు ఎవరికి తెలియదు. ఈ వీధిలో ఉన్నట్టు, ఈ వీధిలో నడుస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఏ వీధి గుండా వస్తున్నాడో తెలుసుకున్నాడట. అదే జక్కయ్య యొక్క మార్గము. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మీరు కానీ ఆమె చెప్పకపోతే నిలబెట్టేస్తాను మిమ్మల్ని అందరినీ. నిలబెడతాను, ఇంకా లాభం లేదు. జక్కయ్య తన ఇంటి నుండి దేవుని చూచుటకు వీధిలోనికి రావడమే జక్కయ్య మార్గమై ఉన్నది. లేకపోతే జక్కయ్య మార్గం ఎక్కడికి? ఇంటి నుండి షాపుకి. ఇంటి నుండి షాపుకి వెళ్ళాలి అతను. ప్రతిరోజు సుంకపు గుత్తదారుడు అతను. ప్రతిరోజు వడ్డీ వ్యాపారం చేస్తేనే కానీ నిద్ర పట్టదు. కొన్ని వేలు అతడు డబ్బు సంచిలో చూస్తేనే కానీ నిద్ర పట్టదండి. నిజమండది. కానీ ఆ రోజు ఎవరికి చెప్పకుండా సెలవు పెట్టాడు. వస్తున్నాడు. ఏ మార్గము గుండా వస్తాడో తెలుసుకున్నాడు. వచ్చేసాడు. అటు ఇటు చూస్తూ ఉన్నాడు. కొంతమంది ఎదురయ్యి, అయ్యా షావుకారు గారు, ఏంటి ఈ వీధిలో ఇలా వస్తున్నారేంటి అన్నాడు. అబ్బాయి ఏం కాదు, పని మీద వెళ్తున్నాను అన్నాడు. ఇంకా ఎదురయ్యారు. అయ్యా మీరు ఈ టైంలో షాప్ దగ్గర ఉండాలి, మీ దగ్గరికి మేము వస్తున్నాం, మీరు ఇలా వస్తున్నారేంటి? ముఖ్యమైన పని నిమిత్తం వెళుతున్నానయ్యా, మీరు నడిచేయండి. చాలా ఆశ్చర్యం. ఎవరికి అర్థం కాదు ఈ మనిషి. వచ్చేసాడు. ఏ వీధి గుండా ప్రభు వస్తున్నాడో తెలుసుకున్నాడు. నిశ్చేత చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరి, నీ జీవితంలో నిశ్చేత కావాలి. సహోదరుడా, నీ జీవితంలో నిశ్చేత కావాలి. ఎందుకో తెలుసా? ఆయన నువ్వు కలవాలి. ఆయన్ని కలవడానికి, ఆయన దర్శించడానికి నిశ్చేత చేసుకోవాలి ముందు నువ్వు. ఎంతకాలం పడబోవు గోడవలే, ఒరిగిపోతున్న గోడవలే, పడబోవు కంచెవలే ఎంతకాలం జీవిస్తావు? నీతో మాట్లాడేవారు, నిన్ను దర్శించేవారు వాళ్ళు కంచెల్లాంటి వాళ్ళు, పడబోతున్న కంచెల్లాంటి వాళ్ళు, ఒరిగిపోతున్న గోడ వంటి వాళ్ళు. అలాంటి మాటలు విని ఎంతకాలం నీ భక్తిని పాడు చేసుకొని, విశ్వాసాన్ని పాడు చేసుకొని దేవుని సహవాసానికి దూరం అవుతావు? సంగమా, ఎక్కడున్నావు నీవు? నీ స్థానం గుర్తించావా? సంగమా, ఎక్కడున్నావు? అతడు తన ఇంటి గదిలో నుండి మేడు చెట్టు దాకా మార్గమును పదిలపరుచుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. అది జక్కయ్య మార్గం అన్నాడు ప్రవక్త. అదే నీ మార్గం అన్నాడు. అదే నీ మార్గం అన్నాడు. అదే నా మార్గం అన్నాడు. ఎందుకో తెలుసా? నీవు నీ మార్గము గుండా బయలుదేరి వెలుపటకొస్తే తప్ప యేసు మార్గమును కలుసుకోలేమండి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎగిరిపోయినంతగా చెప్పండి. రోడ్డు మీదకి వినబడేంతగా చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. నీవు నీ మార్గము గుండా బయలుదేరి వస్తే గాని ఆయనను కలుసుకోలేవు. నీవు ఆయన కలవాలంటే, ఆయన దర్శించాలంటే, అద్భుతం పొందాలంటే, స్వస్థత పొందాలంటే, విడుదల పొందాలంటే, నిత్యజీవం పొందాలంటే, అద్భుతం నీ జీవితంలో చూడాలంటే నీ మార్గము గుండా బయలుదేరి రావాలి. అప్పుడు ఆయన మార్గం నీకు ఎదురొస్తుంది. అంతే. నీవు బయలుదేరకుండా, నీవు రాకుండా ఆయన ఎలా కలుసుకుంటావు సోదరుడి? ప్రవక్త అన్నాడు, నీవు నీ మార్గము గుండా బయలుదేరు, అప్పుడు ఆయన మార్గాన్ని కలుసుకోబోతున్నావు అన్నాడు. అంతే. ఒకవేళ నీ మార్గము గుండా నువ్వు బయలుదేరినప్పుడు ఆయన వేరే చోటకు వెళదామనుకున్నా, నీ కోసం ఆయన మార్గమును మార్చుకొని నీ తట్టు నడవగలడు ఆయన. గెరాసేను దేశంలో దయ్యాలు పట్టిన వాడి దగ్గర ఒక్కడి కోసము ఆయన సముద్రమును దాటి అవతలికి పోలేదా? సుఖార్ అనే బావి దగ్గర, యాకోబు కట్టించిన బావి దగ్గర ఒక సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నపు వేళ నశించిపోతున్నదని ఆమెను దర్శించడానికి, ఆత్మను రక్షించడానికి ఆయన ఒంటరిగా ఎండవేళ బయలుదేరి సమరయ పట్టణము వెళ్ళలేదా? నీ కోసం నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ముందు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఇక్కడ నీకు సిద్ధ మనసు కావాలి. ఒరిగిపోతున్న గోడ వంటి, పడబోతున్న కంచె వంటి మాటలు
ఆ పరిస్థితులు ఎన్నడూ వినొద్దు. ఏ స్నేహితుడు నమ్మదగిన వాడు కాదు, ఏ బంధువు నమ్మదగిన వాడు కాదు, ఏ ఒక్కరు నమ్మదగిన వాడు కాదు. యేసుక్రీస్తు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. నిన్ను రక్షించిన వారెవరు? నీకు రక్షణను తెచ్చిపెట్టింది ఎవరు? గడిచిన వారం ఏమి విన్నాం మనం? రక్షణ వస్త్రం. చెప్పండి చెప్పండి, ఎక్కడుంది చెప్పండి? కాపరి, మీ కాపరి. ఎవరి దగ్గర రక్షించబడ్డావు? ఎవరి ద్వారా రక్షించబడ్డావు? నీ కాపరి, నీ ఆత్మ సంబంధమైన కాపరి, నీకు రక్షణ ఇచ్చిన కాపరి. ఆ కాపరి దగ్గర ఉందంట రక్షణ వస్త్రం. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను తెలుసా? గడిచిన వారము రక్షణ వస్త్రం గురించి విన్నావు. ఈరోజు రక్షణ ఫలం. ఆమేన్, 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 ఆమేన్. ఏ ఫలం? రక్షణ అనే ఫలాన్ని ఇప్పుడు నీవు ఆయనకి ఇవ్వాలి. వచ్చేద్దాం. వచ్చేసాడు. ఏ వీధి గుండా వస్తున్నాడో, ఏ మార్గము గుండా వస్తున్నాడో తెలుసుకున్నాడు కదా. అటు ఇటు చూశాడు. ప్రజలందరూ కూడా బిజీగా ఉన్నారు. ఏంటంటే యెరికో పట్టణం శపితమైంది. వారికి తెలుసు అక్కడ యూదులు ఉన్నారు. ఈ పట్టణాన్ని యెహోషువ కాలంలో దహించబడింది, కూల్చివేయబడింది. తిరిగి ఈ పట్టణంలోనికి బోధకుడు ప్రభువారు వస్తున్నాడంటే ఎంతగా ఆయన కరుణ చూపించకపోతే, ఆయన వాత్సల్యం లేకపోతే నశించిపోతున్న పట్టణస్థులలోనికి ఆయన రావడానికి సిద్ధపడతాడు. అంచేత ఈరోజు నేను పనికి రాను, ఈరోజు నేను డ్యూటీకి రానని ఎవరు మట్టుకు వాళ్ళే సందడిగా ఉన్నారు యేసును చూడడానికి. ఆమేన్, హల్లెలూయా. యేసును దర్శించడానికి నా ప్రియ సోదరి సహోదరుడా, యేసును సంధించుటకు, యేసును ముఖ దర్శనం చేయుటకు నీవేళ మరుగు చేసుకుంటున్నావు. నువ్వు కదలాలి, రావాలి బయటికి. నీ ఇంటిలో నుంచి రావాలి, నీ పురములో నుంచి రావాలి, నీ పనిలో నుంచి రావాలి, నీ డ్యూటీలో నుంచి రావాలి. నువ్వు కదలొస్తేనే తప్ప ఆయనను నువ్వు కలుసుకోలేవు. అటు ఇటు చూశాడు, ఎవరు కనిపించట్లేదు, అందరూ బిజీగా ఉన్నారు. ఆ మేడి చెట్టు చూశాడు, ఆకులతో నిండుగా ఉంది. పిల్లరా, ఆ రోజు సాయంకాలము, ముందటి రోజు సాయంకాలం ఏం చేశారంటే, ఆ చెట్టుకు దగ్గరలో చెత్త కుప్ప ఉండేదట. ఆ చెత్త కుప్ప అంతటిని జాగ్రత్తగా ఒక బండలోనికి ఎక్కించి దాన్ని తీసుకొచ్చి ఈ మేడి చెట్టుకి చేశారంట. ఆ చెత్త కుప్పనే మేడి చెట్టుకి చేశారు. ఎందుకంటే ఈ త్రోవలోనే బోధకుడు యేసు వస్తున్నాడు అని తెలిసి ఆ వీధిలో ఉన్న పెద్దలు ఏం చేశారంటే, ఒరే ఇలా సాయం పెట్టరా, అలా సాయం పెట్టరా, ఇది బొత్తిగా రోడ్డుకి మధ్యలో ఉంది. అప్పుడు అలాగే పూర్వం అలాగే ఉండేవి తెలుసా మీకు? ఇప్పుడంటే రోడ్డుకి విధానము, పక్కన మార్జిన్, పక్క నుంచేమో కరెంటు స్తంభాలు. మీకు ఇంకా తెలుసా, ఈ సిమెంట్ స్తంభాలు రాకముందు ఐరన్ పోల్ ఎక్కడుండేవి? రోడ్డుకి మధ్యలో. రోడ్డు వెడల్పు చేశారు, అప్పుడు దాన్ని కట్ చేశారు. ఐరన్ కట్ చేసి ప్రక్క నుంచి లైన్లు వేశారు. పూర్వం చిన్న ఇరుకు దారులు అక్కడే ఉండే అన్నీ. మనకు సూచనలు అవన్నీ మరుగైపోతున్నాయి, మనం మర్చిపోయాం కనుక. అప్పుడు ఆ సాయంకాలం వేళ, ఒరే ఇది సాయం పట్టండిరా, ఈ చెట్టుకి చేరేసేద్దాం ఈ చెత్త కుప్పని అని చెప్పి ఒకలాంటి బండని ఆ తొట్టిని తీసుకొచ్చి ఆ మేడి చెట్టుకి చేరేసి వాళ్ళు పనులు చేసుకున్నారు. ఒరే ఈ మార్గంలోనే వస్తున్నాడట అని తెలిసి ఇప్పుడు అటు ఇటు చూశాడు జక్కయ్య. నేను ఆయన కనబడకూడదు, నేనెవరో ఆయనకి తెలియకూడదు. ఆమెనంటారా? ఎంతకాలం అలా అనుకుంటావు నువ్వు? ఎంతకాలం మరుగ్గా ఉండగలవు నువ్వు? అటు ఇటు చూశాడు, చెత్త కుప్ప ఎక్కాడు. కోటీశ్వరుడు, అద్భుతమైన పన్నీరు ప్రతిరోజు పూసుకొని అబ్బబ్బా నడుస్తూ ఉంటాయి గారు, సువాసన వెదజల్లుతూ ఉండేది. ధనవంతుడేమో రోజుకో సెంటు రాసేవాడు. అలాంటి వ్యక్తి పెంట కుప్పను తడుముకొని దాని మీదకి ఎక్కి గబగబా అటు ఇటు చూశాడు, ఎవడో రావట్లేదు. జర చెట్టెక్కేశాడు, కొమ్మలో గలిపాడు, ఆకులు అతను కప్పేశాయి. నిజంగా అతడు చెట్టెక్కినట్టు యెరికో పట్టణంలో ఎవడికి తెలియదు. ఇప్పుడు వస్తున్నాడు యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎంతమంది నోళ్ళు తెచ్చారు? వస్తున్నాడు మన యేసయ్య. నీ యేసయ్య వస్తున్నాడు, నిన్ను రక్షించడానికే వస్తున్నాడు ఆయన. నమ్ముతావా ఈ విషయాన్ని? రక్షించాడా నిన్ను? జిగట గల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి నిన్ను నన్ను వెదకి బయటకు తీయలేదా?
జక్కయ్య పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు అసలైన కార్యం జరగబోతుంది. ఇక్కడ నేను ఎవరో అతను చూస్తానంతే. ఎందుకంటే శిష్యులందరి వలె అతడు కూడా ఉంటాడు, కానీ అతను ముఖ వర్చస్సులో తేడా కనిపించాలి నాకు. మా ఆవిడ చెప్పినట్టు నేను నమ్మను, కానీ నేను నమ్మడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, చెట్టులో కొమ్మల మధ్య దాక్కున్నాడు, గమనిస్తున్నాడు. యేసు రాక అలజడి కలిగింది. ఆయన ముందు గుంపులుగా మాట్లాడుకుంటూ, ఒరే మొన్న అక్కడ ఆ కార్యం జరిగినప్పుడు నేనున్నాను రా బాబు, ప్రత్యక్షంగా చూశాను రా బాబు, ఎంత అద్భుతం జరిగిందో తెలుసా అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటో ప్రజలు మోసపోతున్నారు. ఇలాగే పూర్వకాలం కూడా దూద అనేవాడు లేచాడు, కొంతమందిని శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. చదవండి అపోస్తలుల కార్యాలు, చదవండి. ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. 5వ అధ్యాయం 36 నుంచి చదవండి, 2 వచనాలు. ఈ దినములకు మునుపు తూదా లేచి, అందరూ తీసుకున్నారా? 5:36 అపోస్తలుల కార్యాలు 5:36. తాను గొప్పవాడిని చెప్పుకునేను. ఇంచుమించు 400 మంది అంటే 400 మంది మనుషులు వాడిని కలుసుకున్నారు. అయితే తర్వాత వాడు చంపబడ్డాడు. వానికి లోబడ్డోళ్ళంతా చెదిరి వ్యర్థులైపోయారు. ఆ తర్వాత జనసంఖ్య దినాల్లో గలీలీ నుంచి యోధా అనే ఒక ప్రవక్త లేచాడు. ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. ఆ తర్వాత వాడు కూడా నశించిపోయాడు. వానికి లోబడ్డ వాళ్ళంతా చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుష్యుల జోలికి పోకండి, వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన కానీ ఈ కార్యమైనా కానీ మనుషుల వల్ల కలిగితే అది వ్యర్థమవుతుంది. దేవుని వల్ల కలిగిందా, మీరు వారిని వ్యర్థపరచలేరు. సంతోషంగా ఉన్నారా? పట్టుకుంటున్నారా వాక్యాన్ని? ఈ సంగతి జక్కయ్యకు బాగా తెలుసు. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు వచ్చారు. నేనున్న దినాల్లోనే దూదా అనే వాళ్ళు వచ్చాడు. గలిలీ నుంచి ఒక యూదా అనే ప్రవక్త వచ్చాడు. కొంతమందిని పోగు చేసుకున్నారు. మేము ప్రవక్తలమన్నారు, అద్భుతాలు చేస్తున్నామన్నారు, అదుగో ఇదిగో ఓం భూమ్ బస్ అన్నారు. అలా తర్వాత చంపబడ్డారు. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళంతా వ్యర్థులైపోయారు, చెదిరిపోయారు. అలాంటి వాడేనే మోసపోతున్నావే నువ్వు అన్నాడు భార్యని. ఆమంది, అయ్యా మీరు గతంలో కొందరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారే, అసలు వారు మనుషులయ్యా, కానీ నా దైవ సమానుడు, దివ్యమైన రూపం కలిగిన వాడు. అసలు ఆ యేసు స్వరూపం చూస్తే నా యజమానుడా, నువ్వు ఆయన మర్చిపోలేవు తెలుసా, ఆయన విడిచిపెట్టలేవు తెలుసా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక్కసారి వ్యక్తిగతంగా ఆయన కలుసుకున్నట్లయితే నీ జీవితంలో ఎవరు ఏమన్నప్పటికీ నువ్వు విడువనే మర్చిపోవు, విడిచిపెట్టలేవు. ఎవరేమంటే నీకు కావాలి? ఎవరు నీ కోసం రక్షణ సంపాదించారు? ఎవరు నీకు నిత్య జీవం ఇచ్చారు? ఎవరిని నమ్మి మోసపోతావు నీవు? నీ కాపరి నీ యందు ప్రేమతో బ్రతిమలాడుతూ నీకు ఈ ఉపదేశం చేస్తున్నాడు, ఈ ప్రసంగం చేస్తున్నాడు. నీవెప్పటికీ రక్షణను, ఈ రక్షణ అనుభవాన్ని అనుభవించకుండా, సంతోషములో పాలు పొందకుండా దూరంగా ఉండొద్దు. వ్యర్థంగా భక్తి చేయొద్దు. నిజమైన భక్తి, శక్తివంతమైన భక్తి చెయ్యి సోదరుడా. దూదా గురించి తెలుసు, యోధా గురించి తెలుసు, అలాంటి వాడు అయి ఉంటాడులే. కానీ నేనిప్పుడు చెట్టు ఎక్కాను, చెట్టు మీద కూర్చున్నాను, ఏ కొమ్మలలో చెట్ల ఆకుల మధ్య నేనున్నాను, ఏ ఆకులు నన్ను కప్పేశాయి, ఏ ఆకుల్లో నుండి నన్ను ఎవ్వరూ గమనించలేరు. అయితే ఇప్పుడు నా హృదయంలో ఒక ఆలోచన పెట్టుచున్నాను. అదేమిటనగా,
ఎవరో చెప్పిన మాట కాదు, నా భార్య చెప్పిన మాట కాదు, నేను చెట్టెక్కినట్టు ఎరుకో పట్టణంలో 1000 మంది ప్రజలు ఉన్నారు, ఎవడికి తెలియదు. చివరికి యేసు అనే బోధకుడికి కూడా తెలియదు. ఇప్పుడు అతడు ఈ మార్గము గుండా వస్తున్నాడు కదా. అతడు చెట్టు కిందకు వచ్చిన తరువాత నిజమైన ప్రవక్త అయితే, అతడే మెస్సియా అయితే నాకు సూచన కనబడాలి. ఏమిటా సూచన? జక్కయ్య అని నా పేరు పెట్టి పిలవాలి. ఆమేన్, హల్లెలూయా. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు అని నాతో చెప్పాలి, నా పేరు చెప్పాలి, నాతో మాట్లాడాలి, నన్ను కిందకు దించాలి. అంత మాత్రమే కాదు, నేను అతడు మాట్లాడేటప్పుడు ఒక అద్భుతాన్ని నేను చూడాలనుకున్నాడు. అలాగనుకుని పైన కూర్చున్నాడు. ఈలోగా జనం కదిలిపోతా ఉన్నారు, చెట్టు కింద నుంచి వెళ్ళిపోతా ఉన్నారు ప్రవాహం వలె. ఈలోగా ఒక స్త్రీ, ఒక చంటి బిడ్డ బల్లిలా ఆరిపోయాడు. అదేమి తెగులో, దయ్యం పట్టుకుందో తెలియదు, రోగం పట్టుకుందో తెలియదు. ఆ బిడ్డ 3 సంవత్సరాల వయసు వచ్చింది, కానీ ఆ బిడ్డ బల్లిలా కనబడుతున్నాడు. అస్థిపంజరం కనబడతా ఉంది. ఓ పెదవులు అంటుకుపోయి, ఓ మరి లోపల ఉన్న దవడ ఎముకలు బయట కనబడుతున్నాయి. ఓ కన్నులు లోపలికి గుంటల్లోకి వెళ్ళిపోయినాయి. ఆ బిడ్డను చూసి తల్లి ఏడుస్తూ ఆ త్రోవలోనికి వచ్చి, అయ్యా యేసు యేసు, ఓ నా బిడ్డ కోసం ప్రార్థించేవా, నా బిడ్డ 3 ఏళ్ళ నుంచి భయంకరమైన వ్యాధితో మొత్తపడి ఉన్నాడు. ఓ ఓ వ్యాధులు మరి బిడ్డను చుట్టుముట్టాయి. వైద్యులు సంప్రదించాను, డబ్బులు ఖర్చు పెట్టాను, ఎక్కడ ఇటువంటి స్వస్థత కలగలేదయ్యా. అయ్యా నీవు కనీసం నీ చేయి చాపితే చాలయ్యా, నా బిడ్డ మీద నీ చేయి ఉంచితే చాలు. యూదుల విశ్వాసం అంట మీద చేతులు ఉంచాలని, నూనె పోసి అభిషేకించాలని కోరుకునే విశ్వాసం అంట వాళ్ళది. కానీ ప్రవక్త కొత్త నిబంధనలో ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నమ్మితే ఆమేన్, 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 ఆమేన్. నువ్వు నమ్ముతున్నావా? అయితే నీ పరుపు ఎత్తుకొని లేచి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక దగ్గరికి వెళ్ళలేదు ఆ వ్యక్తిని అదలతి దగ్గరికి వెళ్ళి, రోగి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా యేసు అన్యజనుల్లో ఎంత విశ్వాసం ఉంటుందంటే, అన్యజనులకి ఏం చెప్పాడంటే, నువ్వు నమ్ముతున్నావా? అయితే విశ్వాసంతో నీ పరుపెత్తుకుని వెళ్ళు అంటే లేచి వెళ్ళిపోయేవాడు. స్తోత్రం కలుగును గాక. కానీ యూదులకి అలాంటి విశ్వాసం కాదు. యూదులకి ఏం చేయాలంటే తల మీద చేతులుంచి గట్టిగా బలంగా ప్రార్థన చేసేయాలి. అది వారి విశ్వాసం. ఆ స్త్రీ అంటుంది, అయ్యా నీ చేతులు ఒక్కసారి నా బిడ్డ మీద ఉంచమన్నాడు. అలాగే చేతులు ఉంచాడు. ఆ బిడ్డ ఆ పై నుండి మేడి చెట్టు మీద నుంచి చూస్తానే ఉన్నాడు. బల్లిలాగా అయిపోయాడు ఆ బిడ్డ. ఆ స్త్రీ కూడా తెలుసు జక్కయ్యకి, ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటున్న లోపే ఆయన చెయ్యి వేశాడు. ఈ అస్థిపంజరములాగా ఉంటున్న ఆ శరీరం అంతా చక్కటి కండరాలతో, అద్భుతమైన శరీరముతో, చక్కటి చిరునవ్వుతో, అందమైన ముఖవచ్చర్సుతో మారిపోయాడు ఆ చంటి బిడ్డ. వెంటనే ఆ చంక నుంచి కింద దిగిపోయాడు. యేసు అని యేసును పట్టుకుంటున్నాడు. హల్లెలూయా. తల్లి పాదాల మీద పడిపోతా ఉంది, యేసు పాదాల మీద పడిపోతా ఉంది. చెట్టు మీద నుంచి చూస్తున్నాడు. అబ్బా ఎంత అద్భుతం, ఇది నా కళ్ళేనా, చూసేది నా కళ్ళేనా? సెకండ్లలో, నిమిషములో ఆస్తి పంజరం లాంటి ఆ బిడ్డ ఎంతటి చక్కటి సౌందర్యముతో మారిపోయాడే అని అనుకునే లోపే భర్తమయ్యి ఆ త్రోవ పక్కన నిలబడి అంటున్నాడు, దావీదు కుమారుడా, ఓహో నాకు దృష్టి కావాలయ్యా, అంగలారుస్తున్నాడు. వెంటనే రోడ్డు వెంబడి వెళ్ళేవాళ్ళు, ఊరుకోవయ్యా, నీతోనే ఉంటే ఇంకా పట్టమంతా తిరగాలి, బోధకుడు ఇక్కడ నిలబడ్డ ఆయన వెళ్ళిపోతున్నాడు, అవసరమైతే రా కూడా అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. అతని కేకలు మరింతగా ఎక్కువైనాయి అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అతను ప్రభువారి దగ్గరికి వచ్చే కొద్దీ అతని కేకలు మరి ఎక్కువగా, మరి బిగ్గరగా. యేసుకు చేరువగా బతకాలమ్మా నువ్వు. యేసుని స్వరాన్ని వినాలని సోదరుడా, యేసుని స్వరాన్ని వినాలి, నీ దగ్గర ఆగిపోవాలంతే.
రేపో మాపో వాడిపోయే మనిషి మాట తీసుకుంటామే. ఎవడెక్కడ ఆగిపోతాడో తెలీదు. నేను ఎప్పుడు ఆగిపోతాను నాకు తెలీదు. నువ్వు ఎప్పుడు ఆగిపోతావు నీకు తెలీదు. మాడిపోయే మనుషుల మాట తీసుకుంటావే సంగమా. యేసు మాట నిత్య జీవము గలది. నిజమేనా? ఆ మాట తీసుకుంటావా? ఆ మాటను వెంబడించంతే. కేకలు పెట్టు, బిగ్గరగా అరవు. ఎందుకో తెలుసా? ఆయన నీ స్వరాన్ని విని ఆగాలక్కడ. భర్తిమయి కేకలు ప్రభువును ఆపు చేశాయి. వెంటనే వచ్చాడు. ఇదిగో ఆయనే బాధకుడు అని చెప్పి చేతిని ఆ ప్రభుకి అందించారు. చెట్టు మీద నుండి గమనిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అతను అనుకున్నాడు కదా హృదయంలో, నేను నా కళ్ళతో, నా భార్య చెప్పింది కాదు, ప్రజలు చెప్పింది కాదు, నేను నా కళ్ళతో అద్భుతాన్ని చూడాలి. అప్పుడే నేను ఆయన ప్రవక్తని నమ్ముతాను, మెస్సియాయని నమ్ముతాను. వెంటనే భర్తమై ఇచ్చాడు. 2 చేతులు పట్టుకున్నాడు. ప్రభు చేతికి ఇచ్చేశాడు. బాధకుడా ఏంటి, నీకేం కావాలని కోరుతున్నావు? అతనికి తెలుసు తన తల్లి చెప్పింది ఏమనంటే, ఒరే భర్తమయ్య, నువ్వెంతో అందంగా ఉంటావురా, కానీ నీ కళ్ళతో నీ శరీరాన్ని చూచుకునే యోగ్యత నీకు లేదురా. ఎంతో అందగాడవురా నువ్వు. అవునండి, నీ కుమార్తె నీ కుమారుడు ఎల్లప్పుడూ నీకు అందగాళ్ళే. అవునన్నవారు ఆమె చెప్పగలరా? కాకపోతే చూచుటకు వారికి నేత్రం లేకపోతే అంతా చీకటే కదా. ఆ తల్లి అనేదట ఆ బిడ్డని సంతృప్తిపరిచి సంతోషపరచడానికి, ఒరే నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా, ఈ రోజున ఈ చక్కటి గళ్ళ షర్ట్ వేసానురా, నీకు ఎంత అందంగా ఉందో తెలుసురా, నీకు ఈ రంగు షర్ట్ వేసాను, ఎంత మురిసిపోతున్నావో తెలుసా, ఇందులో మెరిసిపోతున్నావురా నువ్వు అంటే, అమ్మా నువ్వు ఎంత అందమైన రంగులు కలిగిన చొక్కా వేస్తే నాకు కనబడుతుందమ్మా అనేవాడంట. ఈ రోజున కళ్ళు ఇచ్చేవాడు వచ్చాడు, అక్కడికి వచ్చాడా? దృష్టినిచ్చేవాడు వచ్చాడా? జీవాన్ని ఇచ్చేవాడు వచ్చాడా? అద్భుతాన్ని చేసేవాడు వచ్చాడు, అక్కడికి వచ్చాడు. ప్రియులారా, అదే నీ మార్గం ఈ రోజున. కుమారి, అదే నీ మార్గం. కుమారుడా, అదే నీ మార్గం. నువ్వు కదిలి రావాలి అక్కడికి. ఆ చెట్టు మీద చూస్తూ ఉన్నాడు. భర్తమయ్యి, ఎవరు చెప్పారు నీకు దావీదు కుమారుడని అన్నాడు ఆయన. బాధకుడా, నా తల్లి చెప్పింది. ఒరే, నేను బ్రతికిన దినాల్లో ఒకవేళ ఆ మెస్సియాను చూడకపోయినా, నేను ఆయన ముఖ దర్శనం చేయకపోయినా, నేను చనిపోయిన తర్వాత అయినా నీకు కళ్ళు ఇస్తాడు రా ఆయన వచ్చి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈవేళ? ఎంతమంది ఆనందంగా ఉన్నారు? హల్లెలూయా! దర్శనాన్ని పొందాలి, నీవు ఆశీర్వాదం పొంది వెళ్ళాలి, నిత్య జీవం పొంది వెళ్ళాలి. అక్కడి నుంచి అద్భుతం జరగాలి కుటుంబంలో. ఎందుకో వచ్చాను, ఎందుకో పోతున్నాను అని రావద్దు. ప్రభువా, ఈ దినం వచ్చాను, తప్పక నీ వాక్యాన్ని తీసుకుని పోవాలయ్యా. ఓ, నీ ముఖ దర్శనం చేసి పోవాలయ్యా. ఆశతో వచ్చానయ్యా, నన్ను దీవించి పంపించండి అయ్యా. నిజమేనా? నా తల్లి చెప్పిందయ్యా, నేను బ్రతుకున్న కాలంలో ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోలేకపోయినా, నీవు బ్రతికిన దినాల్లోనైనా మెస్సియా అనేవాడు వస్తే నీ కళ్ళు ఇస్తాడు రా అని చెప్పింది మా అమ్మ అన్నాడు. ఓకే, మరి దావీదు కుమారుడు అంటున్నావు. నా తల్లి చెప్పిందయ్యా, దావీదు గోత్రములో నుంచి వస్తాడని, యోధా గోత్రము సింహముగా వస్తాడని నా తల్లి చెప్పిందయ్యా అన్నాడు. మంచిదయ్యా, సరే, ఇప్పుడు నీ విశ్వాసము నీకు దృష్టినిచ్చునుగాక. ఆ కంటిని ముట్టాడు, ఆ 2 కళ్ళు తెరవబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. చెట్టు మీద నుండి చూస్తా ఉన్నాడు. ఇంకేం కావాలి? అద్భుతమైన ఆ కాలమునకు నియమించబడిన వర్తమానికుడు వచ్చాడు అక్కడికి. వర్తమానం బయలువెళుతుంది అక్కడికి. వర్తమానములో సూచనలు జరుగుతున్నాయి. ఇంకేం కావాలి? మా వాళ్ళు రమ్మంటున్నారండి, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మా పక్కన సచ్చి ఉందండి, రమ్మంటున్నారండి, వెళ్ళిపో. రుజువు చేయబడిన వర్తమానం వచ్చింది అక్కడికి.
నమ్మాలి, నీవు ప్రవక్త వర్తమానాన్ని నమ్మాలి, దేవుడు ఒక్కడే నమ్మాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఖచ్చితంగా పొందాలి. నువ్వు ఎక్కడెక్కడ పొందితే కుదరదు, చాలదు, చెల్లదు. నువ్వెవరివైతే దేవుడికి కావాలి. ఆఫీసర్ అయితే ఎవడికి, కలెక్టర్ అయితే ఎవరికి? ఆఫీసర్ల కలెక్టర్లు అంతా వచ్చి యేసు పాదాల మీద పడుతుంటే వాక్యాన్ని నెరవేర్చాలి. నేను ఎప్పుడో పొందాను, నేను తీసుకొని ఉండాలాగా పో. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికే పో. కానీ నిత్య జీవం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? ప్రభువును చూడాలనుకుంటున్నావా? ముఖదర్శనం చేయాలనుకుంటున్నావా? అయితే ఈ కాలపు వర్తమానమే నీ గురిగా ఉంచుకో. ఆమేన్, హల్లెలూయా. వర్తమానికుడు నిలబడ్డాడు. వర్తమాన కాలములో అక్కడ అద్భుతం జరుగుతూ ఉంది. అప్పుడు అనుకున్నాడు, ఓ, నా భార్య రెబెక్కా చెప్పిందంతా నిజమే, నా కళ్ళారా చూశాను ఈ రోజున. కానీ చాలు, ఇంత మటుకు చాలు. నేను ఆయన ప్రవక్త నమ్ముతాను, ఇంత మటుకు చాలు. అయితే నేను ఒకటి తొందరపడిపోయాను కదా. నేను ఏమని, నా పేరు చెప్తే అప్పుడు అతడే నిజమైన మెస్సియా నేను నమ్ముతాను అన్నాను కదా. కానీ చెప్తాడేమో, అయ్యో నేను పైన ఉన్నాడు తెలిసిపోద్దేమో, తెలీదులే, లేదు నన్ను దాటుకుని వెళ్ళిపోతాడులే. ఓ ప్రక్కనే ఏమంటుంది హృదయం, నువ్వు అన్నావు కదా, నీ పేరు చెప్పాలన్నావు కదా. ఆమేన్, హల్లెలూయా. అవును సోదరి సోదరుడా, నీ పేరును ముందే, జగత్తుకు ముందే, హల్లెలూయా, జీవ గ్రంథంలో రాసేసాడు. అక్కడ నీ పేరు ఉన్నది గనకే ఈ రోజున నీ పని జరుగుతుంది. బంధువులు వచ్చారు, కూర్చోబెట్టావు, ఇక్కడికి వచ్చావు, కూర్చున్నావు, ఆమేన్ అంటున్నావు. కారణం ఏంటి? నీ పేరు జీవ గ్రంథములో. ఇక చెట్టు కిందకు వచ్చాడు. చెట్టును దాటేసి వేశాడంట 2 అడుగులు ముందుకి వేసి మళ్ళీ వెనక్కి వచ్చాడంట. వెనక్కి వచ్చి చెట్టు వైపు చూశాడంట. చూడగానే పేతురు ఉన్నాడు కదా, తొందరపాటు ఎక్కువ కదా ఈయనకి, దుడుగు పేతురు కదా, మన అన్నయ్య, పెద్ద అన్నయ్య. పేతురు అన్నయ్య అన్నాడట. వెంటనే, ప్రభువా, చెట్టు ఫలమేం లేదు, పళ్ళేం కనపడతలేదు ప్రభువా. అక్కడ అంజూరపు చెట్టు కూడా ఒక రోజున ఫలాలేమి కనపడలేదు కదా, ఆ చెట్టును శపించావు, ఈ చెట్టు కూడా అలాంటి గత వచ్చిందేమో అన్నాడంట. తొందరపడే వాళ్ళు ప్రతి చోట ఉంటారండి, ప్రతి సంఘంలో ఉంటారండి, ప్రతి కుటుంబంలో ఉంటారండి. అప్పుడు వెంటనే అన్నాడంట, సీమోను, నీకు తెలీదు, ప్రస్తుతం నువ్వు చూస్తున్న చెట్టుకి కాయలేమి లేవు కానీ అక్కడ ఫలం ఉంది తెలుసా అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఫలం ఉంది తెలుసా? బతుకుడా, ఫలం ఉంటే కోస్తావులే అన్నాడంట. జక్కయ్య, త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది, రక్షణ వచ్చిందలే ఇంటికి. హల్లెలూయా. నిలబడ్డ వాళ్ళు ఎవరికి సౌండ్ లేదు ఇంకా. చక్కయ్య ఒరే శంకరే ఎక్కడెందుకు ఉంటాడు అనుకుంటున్నారు వాళ్ళంతా. కానీ సీమోనుకు తెలుసు ఫలం ఉందన్నాడు. ఆ జక్కయ్యే ఫలం అయితే గబగబా దిగొచ్చేసి ప్రభు పాదాల మీద పడిపోతున్నాడు. అద్భుతమైన కార్యం. జక్కయ్య మార్గములో బయలుదేరాడు, యేసు మార్గములో కలిశాడు. కోడలి, హల్లెలూయా. నీవు నీ మార్గముతో బయలుదేరితే తప్ప రాత్రైనా పగలైనా శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఆలోచించి ఆగిపోయావా, ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. ఆలోచన ప్రక్కకు పెట్టి ఎన్ని కోటాలు పోగొట్టుకుంటాను ఇలాగా నా జీవితంలో, నా యేసుతో నేను అనుబంధం కలిగి ఉండాలి, నా యేసుతో కలిసి నేను సహవాసం చేయాలి. జక్కయ్య వలె మార్గమును సిద్ధపరుచుకుని 2 మందికి యేసును కలవండి, జీవితాలు ప్రభావితం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఏం జరిగింది ఇక్కడ? జక్కయ్య మార్గములో నుండి బయలుదేరి వస్తే యేసు మార్గములో కలుసుకున్నాడు. జీవితమే నిజమేనా? అప్పుడు ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము, ఇంకా చెప్పలేనే, ఇంకా అక్కడ ఎంత అంశం ఉంది.
అక్కడ ఆగిపోదాం. కానీ ఇప్పుడు జక్కయ్య ఫలమై ఉన్నాడు. ఒక విశ్వాసి దేవుని చేతిలో ఫలంగా మారిపోవాలి. రక్షణ వస్త్రము కాపరి చేతికి అప్పగించాడు. ఆమేన్. నీవు ఇప్పుడు ఆ సంఘములో, ఆ సహవాసములో రక్షణ ఫలం కలిగి ఉండాలి. ఫలం అంటే భుజించేది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఫలాన్ని ఏం చేస్తాం? మనం భుజిస్తాం. గర్భఫలాన్ని భుజించాం. గర్భఫలాన్ని మన ప్రక్కన కూర్చోబెట్టుకొని మురిసిపోతాం. ఈ మనవరాలు ఈ పక్కన, ఈ మనవడు ఈ పక్కన కూర్చుంటే ఎంత ఆనందమో. అది గర్భఫలం. భూఫలం అయితే భుజిస్తావు. భూఫలం అంటే పండేది, భూమి నుంచి మొలిచే ప్రతి పంట. ప్రియమైన వారలారా, ఇక్కడ చెట్టులో నుండి ఒక ఫలాన్ని కోస్తున్నాడు ఆయన. జక్కయ్య, నువ్వు త్వరగా దిగరా. జక్కయ్య జీవితమే మారిపోయింది. ఇదిగో నీకున్నదంతా అమ్మేసి పంచిపెట్టేసి నువ్వు వచ్చేసి నన్ను వెంబడించే అన్నాడా? ఎందుకంటాడండి? నీ వస్తువులన్నీ తీసేయమ్మా, నీ ముక్కులో తీసేయి, నీ చెవులన్నీ తీసేయి అని నీతో చెప్పడా ఆయన? వాక్యం వింటున్నావు కదా, వాక్యం నీతో మాట్లాడుతుంది కదా. ఆ వాక్యము కొరకే నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సమర్పించుకొని చివరికి నీ జీవితము సమర్పణ కలిగిన ఫలముగా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆగండి. తండ్రి, ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని సమర్పించుకున్నానయ్యా. ఇంకెంతకాలము ఈ వస్తువులతో, ఈ ఆభరణాలతో ఎంతకాలము కులుగుతూ నలిగిపోయి విరిగిపోయి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేం మాట్లాడతారు. తండ్రి, నలిగిపోతున్నాను, విరిగిపోతున్నాను. దయచేసి ఏ మనుష్యుడు నన్ను రక్షించలేదు, నీవు మాత్రమే నన్ను రక్షించావు. ఈ కాలపు వర్తమానం నాకు తీసుకొచ్చావు. తండ్రి, నీ వర్తమానం కంటే, నీ వాక్యము కంటే విలువైనది ఏమైనా ఉందా తండ్రి? దయచేసి ఈ దినమందు నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఆమేన్, ఆమేన్. మన చర్చిలో సమర్పణ కలిగిన వారే నిలబడి పాటలు పాడాలి. సమర్పించుకోండి మన హృదయాల్లో నుంచి. ఎంతకాలము, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. ఎంతకాలము. ఇదిగో చూడండి, మీరు మీ ఆభరణాలతో ఎలాగునా ఎత్తబడలేరు. మీరు ఎత్తబడాలంటే తప్పక మీరు సమర్పించుకోవాలి. ఏమేనేమేనేమేనేమే. పోనీ మీరు అలా చేయడం వల్ల కాపరికి ఏమైనా కలిసి వచ్చేదా? ఏమీ కలిసి రాదు. దేవునికి కలిసి వచ్చేదా? దేవునికి కలిసి వచ్చేది లేదు. నీ ఆత్మ రక్షించబడుద్ది, నీవు రక్షించబడతావు, నీవు వెలిగించబడతావు. కనుక ఇప్పుడు పాట పాడదాం. అందరూ లేచి నిలబడండి. ఇదిగో యోహాను, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. సమర్పించుకుందాం. ఆ పాట పాడుతూ ఉండగా, ఆ పాట వింటూ ఉండగా మన జీవితాలు సమర్పించుకుందాం, మన హృదయాలు సమర్పించుకుందాం, మన మనసు సమర్పించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలకు వెళ్ళిపోదాం. చరణం శరణం నీ చరణం సమర్పించుకుందాం. శరణం. ఆ పాట వింటుండగానే నిజమైన సమర్పణ, హృదయంలో నుంచి సమర్పణ, అంతరంగంలో నుండి సమర్పణ రావాలి. సోదరుడా, నీకున్న అలవాట్ల నుండి నీవు సమర్పించుకో. నీ విడుదల పొందు. నీకున్న ప్రతి అలవాటు, ప్రతి పద్ధతి నుంచి, ఆచారం నుండి నువ్వు వెలుపటికి రావాలి సోదరుడా. శరణం ప్రతి అలవాటు నుండి, ఆచారం నుండి వెలుపటికి రావాలి సోదరి. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించినైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు, అందుకే గైకొనుము దేవా నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం. సోదరి సమర్పించుకో ఈ దినమందు. శరణం సమర్పణతో శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రియమైన వారలారా, ప్రియమైన వారలారా, అనేక మార్లు దేవుని చిత్తము నుండి, దేవుని ఉద్దేశం ఆగిపో అనేక మార్లు దైవ చిత్తములో నుండి, దేవుని ఉద్దేశములో నుండి తొలగిపోతూ వచ్చావు. ఎన్ని వారములు, ఎన్ని నెలలుగా దేవునికి దూరం అయిపోతున్నావు సోదరుడా, సోదరి. కానీ ప్రభు హస్తము ఇంకా చాపబడి ఉంది, ఇంకా చాపబడి ఉన్నది. భక్తుడు అంటున్నాడు, అనేక మార్లు నీ దర్శనమునకు, నీ సన్నిధికి దూరం అయిపోయాను, నీ పిలుపుకు తగినట్లు జీవించలేకపోయాను, అయినా ప్రేమతో దరి చేర్చావు అంటున్నాడు. ప్రేమతో కుటుంబాన్ని కాపాడుతున్నాను అంటున్నాడు ఆయన. సోదరి నమ్మగలవా? సోదరా, ఇది నిజమేనా? నీవు దూరం అయిపోతున్నా, ఆయన నీకు దూరము కాలేదే. ఆయన నీకు దూరం అయితే నీ పరిస్థితి ఎలా ఉంటుందా? నువ్వు క్షేమంగా ఉండగలవా? ఓ, నీ కుటుంబం మంచిగా ఉండగలుగుతుందా? లేదు, లేదు, లేదు. ఆయన సహవాసాన్ని దూరం చేసుకోవద్దు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేరుగా నేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతినిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా, ప్రభువా నన్నుండనిమ్ము. నిజమే ప్రియులారా, ప్రతి చోట ఆయన నిన్ను సాక్షిగా నిలపాలనుకుంటున్నాడు. నీ వెళ్ళు చోట నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. నీ వెళ్ళు చోట నిన్ను దీవించాలనుకుంటున్నాడు. అయితే నీవు ఆయన పాదాల దగ్గరకు చేరి నీ చిత్తాన్ని ఆయనకు అప్పగించుకుంటున్నావా సోదరుడా? నీ చిత్తాన్ని ఆయనకు అప్పగించుకుంటున్నావా సోదరి? సమర్పించుకుంటున్నావా? మీ పెదవులు విప్పండి,
మీ మనసు విప్పండి. ప్రార్థన వినిపించట్లేదు నాకు. బ్రదర్స్లో నుంచి ప్రార్థన వినిపించట్లేదు. సహోదరులు ఎంతమంది ఉన్నారు, ప్రార్థన వినిపించట్లేదు. మీలో నుంచి ప్రార్థన రావాలి, మీ హృదయంలో నుంచి. ఎందుకంటే హృదయం విప్పబడితే తప్ప పెదవులు విప్పబడవు. ఆయన పాదాల దగ్గరికి చేరి ప్రార్థించావా? ఆయన చిత్తాన్ని ఎప్పుడైనా అడిగావా? పోనీ నీ చిత్తం ఆయనకు అప్పగించావా? ఆయన చిత్తాన్ని, నీ పట్ల ఆయన చిత్తం ఏమైనదో తెలుసుకున్నావా? ఏదీ లేదా? ఏమీ లేకపోతే మరి ఎందుకు వస్తున్నావు, ఎందుకు వెళుతున్నావు? వ్యర్థంగా వచ్చి వ్యర్థంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? లేదు, వద్దు సోదరుడా, ఆ పరిస్థితి నీకు వద్దు సోదరి. నీవు దీవించబడి వెళ్ళాలి, నీవు సరి చేసుకొని వెళ్ళాలి, నీవు నిత్య జీవాన్ని పొంది వెళ్ళాలి, నువ్వు స్వస్థపడి వెళ్ళాలి. ఇక్కడ నుండి ఇంకా తెలుసా, ఇక్కడ నుండి నీవు ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్ళాలి. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు, కలకాలం మరి నాకు నొసగు, క్షేమ క్షామ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుక నిమ్మయా, నశించే ఆత్మలన్నీదరి చేర్చు కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రార్థించట్లేదు ఎవరు కూడా? ఎవరు సమర్పించుకోవట్లేదా? సహోదరి, నువ్వు ప్రార్థించి నువ్వు సమర్పించుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి విస్తారమైన దీవెనలు పట్టుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి విస్తారమైన ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్ళాలి. ఇక్కడి నుంచి అంటే నీవు విత్తాలి కదా, నువ్వు విత్తాలి కదా. నువ్వు విత్తితేనే కదా ఆ పంటను కోసేది. అది క్షేమకాలమైనా, అది క్షామకాలమైనా, అది ఇరుకైనా ఇబ్బంది అయినా, అది వెలుగైనా చీకటైనా, వ్యాధైనా బాధైనా, ఏ కాలమందైనా సరే దేవుని విడిచిపెట్టొద్దు, ప్రభువుకు దూరంగా ఉండొద్దు. జక్కయ్య ఒక ఫలము వలె ఫలిస్తున్నాడు. దేవుని చేతులకు వచ్చేసాడు. ప్రభు, ఇదిగో నాకు నా ఆస్తిని, ఇదిగో నియమించబడిన వాళ్ళందరికీ 4 అంతలు చెల్లిస్తున్నాను. అన్యాయముగా తీసుకున్నదంతా విడిచిపెట్టేస్తున్నాను. నాకేమొద్దయ్యా, నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. నా జీవితం మారిపోయింది కా, నా మనసు మార్చుకున్నాను కా, నేను నిన్ను వెంబడిస్తాను. ప్రభు అనలేదు, నన్ను వెంబడించమని చెప్పలేదు, కానీ అంటున్నాడు, లేదు ఇక నేను నా వ్యాపారములో, నా బట్టి వ్యాపారములో నేను ఉండలేనయ్యా, నా జీవితం మార్చుకుంటాను. మారిపోయింది నా జీవితం, నా బ్రతుకు మారిపోయింది, నిన్ను వెంబడిస్తాను. సోదరి సోదరుడా, ఒక చిన్న తీర్మానం చేసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి దినం
నీకు కలిగిన వాటన్నిటి నుండి విడుదల పొంది సమర్పణ చేసుకుని వెళ్ళి దినం ఇది. సహోదరులో నుంచి, సోదరిలో నుంచి ఎవరైనా సమర్పణ చేసుకున్నట్లయితే మీ కుడి చేతిని మీరు చూపగలిగితే మీ దైవజనుడు మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని చేతిలో ఫలముగా మారడానికి ఆయన హస్తములలోనికి వచ్చేయాలి. నువ్వు ఆయన హస్తాల్లో ఒక ఫలముగా, ఆయన ఇష్టపడే, ఆయన నిన్ను చూచి ఆనందించి పరవశించే ఒక అద్భుతమైన ఫలముగా మారిపోవడానికి సిద్ధపడుతున్నావా? నీకున్న లోక సంబంధమైన వాటి నుంచి విడుదల పొందడానికి సిద్ధపడుతున్నావా? లోక సంబంధమైన ఆచారాలు, తలంపులు, పనులు, పరిస్థితులు నుంచి విడుదల పొందితే తప్ప ఎత్తబాటుటలో నువ్వు ఉండలేవు. పైకి కనబడేవి కొన్ని అయితే అంతరంగములో ఉన్నవి మరికొన్ని. అంతరంగములో ఉంచుకున్నది కూడా నిన్ను ఎత్తబాటుటలో వెళ్ళకుండా ఆపు చేస్తుంది. స్వార్థము, అసూయ, ద్వేషము, వాళ్ళ సరికాదు, వీళ్ళ సరికాదు, వాళ్ళు సరికాదు, అందుకే నేను ఆ చర్చికి వెళ్ళను, నేను దూరం అయిపోతాను. ఇవన్నీ కూడా హృదయంలో కలిగే అనర్థాలే ఇవన్నీ. నేను ఇవ్వను దశం భాగం, నేను మొక్కుబళ్ళు ఇవ్వను, నేను కానుకలు ఇవ్వను. అయ్యో, అలాగే ఇవ్వకపోతే నువ్వు ప్రతిఫలం పోగొట్టుకుంటావు, నువ్వు ఫలంగా ఉండలేవు అంతే. కానీ దేవుడు తన సేవకుడు పోషిస్తాడని నీకు తెలీదా? పిలిచినవాడు నమ్మదగినవాడు. సేవకుడిని నువ్వు పిలవలేదు కదా, ఆయనే కదా పిలిచింది. తన సేవకుడిని మట్టితోనో, ఆకుతోనో, ఫలంతోనో, రొట్టెతోనో పోషిస్తాడు. ఆయన వెక్కిరించబడడు, సేవకుడు వెక్కిరించబడడు. నీవే వెక్కిరించబడతావేమో తప్ప సేవకుడు వెక్కిరించబడడు, ఆయన వెక్కిరించబడడు. ఎక్కడున్నావు సోదరి, ఎక్కడున్నావు సోదరుడా? దేవుని కొరకు సాగిపోవడానికి సిద్ధపడు. దేవుడు నీకు ఇచ్చిన వాటిలో ఒక ఫలాన్ని దేవుడికి అర్పించు. నీ జీవితమే ఫలంగా మార్చు. నీవు దేవునికి ఇచ్చే ఫలాలున్నాయి, నీవే దేవుని కొరకు ఫలమై పండాలి. ఎవరైనా మీ చేతులు పైకెత్తితే మీకోసం ప్రార్థిస్తాను. సిగ్గుపడక్కర్లేదు. ప్రభువా, నీ చేతిలో ఫలంగా ఉండాలనుకుంటున్నాను, నీవు ఆశించే ఫలంగా ఉండాలనుకుంటున్నాను. ఓ గాడ్ బ్లెస్ యూ. చేతులెత్తిన ప్రతి సహోదరి, దేవుని చేతిలో మీరు ఫలములుగా తీర్చబడుదురుగాక. అలాగే బ్రదర్స్, చేతులెత్తిన సోదరులారా, దేవుని చేతులు మీరు ఫలములై, దేవుడు ఆశించే ఫలములుగా మార్చబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ చేతులు దించండి, ప్రార్థిస్తాను. దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, జీవాధిపతి, ఈ ఉదయకాలము ఎంతవరకు నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా మార్గము కళ్ళు మూసుకోవాలి. మీరు కూడా ప్రార్థనలోకి పెంచాలి. పైకి లేవండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి పెంచండి. తండ్రి, చివరి ప్రార్థనలో మేమందరము తలలు వంచుతున్నాము. దేవా, ప్రతి ఒక్కరుని చేతిలో ఫలభరితమైన జీవితాలుగా మార్చబడుదుముగాక. ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, యవనస్తులు దారి తొలగిపోతున్నారు. కాపరి బోధించాడు. కాపరి అలా అనుకోడు. కాపరి ఎల్లప్పుడూ బోధించేదే, సత్యమే బోధిస్తాడు, వాక్యమే బోధిస్తున్నాడు. యవనస్తులు తమ మార్గములు బాగు చేసుకుందరుగాక. యవన బిడ్డలు తమ జీవితములు దిద్దుకుందరుగాక. నిజమైన మారు మనసు వారికి ఇచ్చుదువుగాక. పశ్చాత్తాపం వారికి ఇచ్చుదువుగాక. నిజమే, వారు బాగుంటే సంఘం బాగుపడుద్ది, లేకపోతే సంఘం నీరసం అవ్వచ్చు. నిజమే దేవా. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘములు యవనస్తులు లేపుకోండి అయ్యా. రోషము కలిగి నీ కొరకు భక్తి చేయగలిగిన యవన బిడ్డలు లేపుకోండి దేవా, లేపుకోండి దేవా. ఫలభరితమైన జీవితాలుగా మార్చబడుదురుగాక. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి సహోదరి, సహోదరులు, ప్రతి చిన్న పిల్లలను దీవించండి,
ఆశీర్వదించండి. ఆమె చెప్పగలరా? ఆశీర్వాదాలుగా మార్చండి నాయన. ప్రతి కుటుంబము మీ చేతిలో మీరు కోసుకొని ఇష్టపడి ఆశించే మీరు భుజించగలిగిన ఆత్మ ఫలములుగా నీ బిడలు జీవించున్నట్లు నీ కృపను బిడ్డల పట్ల విస్తరింపచేయండి. రక్షణ వస్త్రాన్ని కలిగిన మేము రక్షణ ఫలమై నీ కొరకు వికసించదుముగాక, ఫలించదుముగాక. అద్భుతమైన వారిగా నీ బిడ్డలను దీవించండి. ఈ రాత్రి రేపు రాత్రి జరగబోయే కూటాల్లో మీరు మాతో ఉండి నడిపించి, బుధవారం శుక్రవారం జరగబోయే కుడికల్లో మీరు మాతో ఉండి సహాయం చేయమని, అలాగే ప్రతి సహోదరి తమ గృహాల దగ్గర కృతజ్ఞతా కూటాలు ఏర్పాటు చేసుకొని సాక్ష్యమిచ్చుటకై కృప చూపి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ, అలాగే తండ్రి ఇతర దేశాలలో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి. జాబులు చేసుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకున్న బిడ్డలను దీవించండి. చదువుకున్న బిడ్డలను దీవించండి. కష్టపడి పని చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. నిశ్చయముగా నీ ఆశీర్వాదము నీ బిడ్డలు కొనిపోవుదరుగాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ఆయన కృప, ప్రేమ, సహవాసం ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న మాట, ఈ రాత్రి రేపు రాత్రి 16 కూటాలే ఉన్నాయి. దయచేసి మరి కాస్త 7 గంటలకైనా మీళ్ళ దగ్గర తొందరగా సిద్ధపరచుకుని భోజనం చేసేసి 7-7:30 కల్లా ఆటో ఎక్కేయండి. ఈవేళ రేపు రాత్రి కూడా 16 కూటమే, ఈవేళ కూడా 16 కూటాలే. ఓకే. క్విజ్ రాసేవారు అక్కడే కూర్చుని పోండి. ఇప్పుడు ఈ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రిడ్జ్ త్వరగా రాసేసి చిన్నబాబు చెప్తే